ఇప్పుడు నీ పేర్లు ఎవరు ఉన్నాయా? ఇవన్నీ ఇది ఐలమ్మలు రాలేదు. ఎంతమంది ఇల్లు అందా? ఎంతమంది రాశారు? 17 అంటే మనకు వీళ్ళు కార్పొరేట్ వీళ్ళ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా టిక్కోటు ఖర్చులు కూడా లేవు కదా సభకు పిలుస్తా. మన జాతీయ ఓటరు సంఘం తరపున పీట్ల శ్రీధర్, ఒల్లెపు మొగిలి, వేముల యాదయ్య ముగ్గురు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. జరపటి సత్యనారాయణ సంఘం తరపున ఒల్లెపు లక్ష్మీనారాయణ, మక్కల పెంటేష్, బండల వెంకటస్వామి, కుంచాల వెంకటేశ్వరరావు, పల్లపు అశోక్, దేరంగుల బ్రహ్మం, వల్లెపు శివభూపతి, వల్లెపు వెంకట్, గుంజ సాయికృష్ణ, వెంకటకృష్ణ వీళ్ళందరూ స్టేజ్ పైకి వచ్చి పరిచయం చేసుకొని వెళ్ళాలి. దయచేసి స్టేజ్ పైకి వచ్చి పరిచయం చేసుకొని, ఎందుకంటే చైర్స్ లేవు కాబట్టి స్టేజ్ పైకి వచ్చి పరిచయం చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ వచ్చి పరిచయం చేసుకొని కింద కూర్చుంటే బాగుంటుందని చెప్పేసి మీ అందరికి ధన్యవాదాలు చెప్తున్నాం. యాదాద్రి సుధాకర్, కార్పొరేటర్ వెంకటేష్ పత్తినారా, ఫిలిం నగర్, ముద్దంగుల నరసింహ, గండికోట కుమార్, తెలంగాణ కాంట్రాక్టర్ వడ్ర సంఘం అధ్యక్షులు సంపంగి రమేష్, ముద్దంగుల గండయ్య వీళ్ళందరూ కలిసి దండం పెట్టుకొని అందరికి పరిచయం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కిందికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దేరంగుల నాగేష్, దేరంగుల బాలరాజు వీళ్ళిద్దరు కూడా వచ్చి పరిచయం చేసుకొని కిందికి దిగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఐలమ్మలు ఇంకా రాలేరు. వల్లభ్ శివకుమార్, వల్లభ్ శివకుమార్, వల్లభ్ శివకుమార్, ఎందుకంటే వెలిగించినాక స్టార్ట్ చేస్తే అయిపోతుంది. అంతకుముందే మళ్ళీ బాగుండదేమో. లేదమ్మా, నేనేమంటున్నానంటే దీపం వెలిగించినాక స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మాట్లాడిపించాలా? ఓకే 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 రైట్. మాట్లాడతాం. పల్లప్ సమయ ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు వడ్డే ఓబన్న 218 జయంతిని పురస్కరించుకొని
నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ వడ్డెర ముద్దుబిడ్డ జైపాల్ గారికి, అలాగే పిలవగానే వచ్చినటువంటి మన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారికి, అలాగే నా వేదిక మీద ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులైనటువంటి వేముల వెంకటేష్ గారికి, వేముల లక్ష్మణ్ గారికి, అలాగే ఐలుమాల్ గారు కూడా ఆన్ ది వేలో ఉన్నదని తెలిసింది. అట్లాగే ఇంకా కొన్ని సంఘాల నాయకులు కూడా వస్తున్నారు. వారందరికీ దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఇప్పుడు త్వరలోనే మన సమావేశానికి వస్తున్నటువంటి పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే ఈ సమావేశంలో పాలు పంచుకున్నటువంటి వడ్డెర బాంధువులకు అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వాస్తవానికి ఏంటంటే వడ్డె ఓబన్న ఒక యుద్ధ వీరుడు, గెరిల్లా సైనికుడు. ఆ రకంగా అంటే భారతదేశంలో ఆ రోజు భారతదేశం స్వతంత్రం రాకముందు 600 రాజ్యాలు ఉండేది. అందులో ఆ యొక్క ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కూడా ఒక దేశానికి రాజు ఉండే. ఆ రాజుకు మన యొక్క ఓబన్న ఒక సైనిక అధ్యక్షుడిగా ఉండి ఆ యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడంలో, ఆ ప్రజలను రక్షించడంలో వీరోచితమైనటువంటి పోరాటం జరిపి అమరుడైనటువంటి వడ్డె ఓబన్న చరిత్ర ఈరోజు ప్రభుత్వం గుర్తించింది. వారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఇంత పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించమని చెప్పినప్పటికీ కూడా సమయం లేనందున పెద్ద ఎత్తున జరపలేకపోయినాం. ఈరోజు పెద్ద ఎత్తున ఇంకా కూడా చాలామంది వస్తున్నారు. ఆంది వేలో జిల్లాలలో కూడా ఓబన్న జయంతిని జరుపుకొని ఇంకా వస్తున్నారు, వందలాదిగా వస్తున్నారు. కాబట్టి వారికి కూడా ఘన స్వాగతం చెప్తున్నా. అట్లా ఒక ఓబన్న అనేటువంటి వ్యక్తి ఇవాళ మన కులం నుంచి అంత పెద్ద పేరు తెచ్చుకోవడం చాలా గర్వకారణం. ఈ రకంగా ఎందరో కూడా మన కులంలో ఎన్నో రకాలుగా ఉన్నారు, కానీ మన చరిత్ర మనం రాసుకోలేనటువంటి పరిస్థితి. ఈ భారతదేశంలో వడ్డెర్ల యొక్క చరిత్ర చెప్పాలంటే చాలా గొప్పది. ఇవాళ భారతదేశ అభివృద్ధిలో కూడా వడ్డెర్లు చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇలా చెరువులు కానీ, కుంటలు కానీ, బావులు కానీ, పెద్ద పెద్ద రోడ్లు కానీ, రైల్వే లైన్లు కానీ, ఈ దేశంలో నిర్మాణంలో నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కూడా వడ్డెర్లు కట్టిండ్రు. కానీ కాలక్రమేణా ఏం జరిగిందంటే వడ్డెర్లు సంచార జీవితం గడుపుతున్నందున విద్యకు దూరమైనలు. ప్రధానంగా ఈ విద్యకు దూరం అవడం వల్లనే ఇవాళ ఉద్యోగాలు లేవు, రాజకీయంగా లేము, మనం సామాజికంగా లేము. ఇవన్నిటి కూడా ఈ రకంగా మనం చాలా వెనుకబడిపోయినాం. ఇవాళ తెలంగాణలో కనీసం 20 లక్షల జనాభాను పైన ఉన్నటువంటి వడ్డెర్లకు ఇవాళ ఏ రకమైనటువంటి గుర్తింపు కూడా లేదు. ఇవాళ గత సంవత్సరం మనం తెలంగాణ వస్తే ఈ వడ్డెర్లు కూడా బాగుపడుతుందని చెప్పి వడ్డెర్లు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. చాలామంది అమరులైన్లు, చాలామంది పోలీసు దెబ్బలు తిన్నారు, చాలామంది పోలీసు దెబ్బలే కాదు జైల్లో కూడా వెళ్ళడం జరిగింది. కానీ వచ్చినటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ వడ్డెర్ల అనేటువంటి పదమే ఉచ్చరించలేదు. కానీ వాస్తవానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇలా వడ్డెర్లకు ఖచ్చితంగా గుర్తింపునిచ్చి ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా మనకు కూడా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, దాంతోపాటు స్థానిక సంస్థలలో 5% రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా వారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది ఒక వడ్డెర్లకు కాదు, సంచార జాతులలో కూడా వడ్డెర్లు ఉన్నాం. కానీ గత ప్రభుత్వం సంచార జాతులకు పంపినటువంటి కేంద్రానికి పంపిన లిస్టులో కూడా వడ్డెర్లకు పక్కకు పెట్టడం జరిగింది. అదే అంతకుముందు బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు రాధా గారు అదే పంపినటువంటి 36 కులాల్లో వడ్డెర్లు ఉన్నారు. మరి తర్వాత వచ్చినటువంటి పంపినటువంటి లిస్టులో వడ్డెర్లు లేదు. అంటే ఈ రకంగా ఒక రకంగా అధికారులు కూడా తప్పిదాలు చేస్తున్నారు. ఈ సభాముఖంగా చెప్తున్నా. దాని గురించి కూడా నేను చెప్పడం జరిగింది. గత ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారికి నేను 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వడ్డెర్లు కూడా సంచార జాతులే, మా తొలగించబడ్డది,
దాన్ని చేర్చండి అని చెప్తే కూడా బుర్ర వెంకటేశం గారు పట్టించుకోలే. అంటే ఇది విమర్శ కాదు, అఫీషియల్గా నా దగ్గర రికార్డు ఉంది. కానీ ఇప్పటికైనా మేము సభాముఖంగా మన నిరంజన్ సార్ బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మేము వరంగల్ వచ్చినప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఒడ్డర్లు సంచార జాతులే దాన్ని కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేయాలని కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు మారయ్య గారు వచ్చారు, మారన్న గారు అయిపోలే ఎత్తర్ మారయ్య స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతున్నాం. దాన్ని అయిపోయింది రైట్. అయితే ఈ రకంగా అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చెప్తున్నా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేస్తానని ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి విద్యాపరంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్తో పాటు ఒడ్డర్ల యొక్క సమస్యలు కూడా మన వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా గత ప్రభుత్వం చేసినటువంటి కాంట్రాక్ట్ పనులు కూడా రిజర్వేషన్ తీసేసారు. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ ఒడ్డరకు ఇలా 15% ఉండే, ఒకప్పుడు దాన్ని కూడా రద్దు చేసి మనకు 1.5% తెచ్చిండు. అంటే ఈ రకంగా గతంలో జరిగిపోయింది సార్. అందుకే ప్రభుత్వాలు మారిపోయినాయి. ఈ ఒడ్డర్లు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంలో క్రియాశీలక పాత్ర పోషించిండ్రు. కాబట్టి ఒడ్డర్ల యొక్క ఆకాంక్షలు కూడా ఈ ప్రభుత్వం ఈ పార్టీ నెరవేర్చిన బాధ్యత ఉన్నదని తెలియపరుస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై వడ్డెరా. ఇప్పుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అతి తొందరలో మహేష్ అన్న వస్తుంది కాబట్టి జరగాలి. అక్కడిక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి. మహేష్ అన్న వచ్చాక లేదు. మనము అతిథులకు మనం ముందు సీట్ల అతిథులు ఎవరైనా ఇస్తే వాళ్ళకు మర్యాద ఇచ్చి కూర్చోబెట్టాల్సిందే కోరుచున్నాం. ఎందుకంటే గౌరవించుకోవడం మన బాధ్యత. మనము ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. స్వాగతం, సుస్వాగతం. చప్పట్లతోటి గట్టిగా చప్పట్లతోటి. ఎందుకంటే ఈరోజు మనకు సీఎం తర్వాత జరగాలి అంతే. సీఎం తర్వాత ఎందుకంటే మహేష్ అన్నకు ఒక్కసారి మళ్ళా చప్పట్లతోటి స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటున్నాం ప్లీజ్. ఎందుకంటే మనకు సీఎం లేడు, ఈ సీఎం రాలేరు. గవర్నమెంట్ తరఫున మహేష్ అన్న ముఖ్య అతిథి కాబట్టి మనకు ఏ డిమాండ్స్ కావాలన్నా మహేష్ అన్నకు ఇప్పుడు విన్నవించుకుంటే మహేష్ అన్న పోయేసి సీఎం గారికి చెప్తారు. సీఎం గారికి మన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మనకు నెరవేరుతాయి. కాబట్టి మహేష్ అన్నకు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతించాలి. ఇంకొకసారి ఇప్పుడు జ్యోతి వెలిగించాలని చెప్పేసి కోరుచున్నాం. హలో. వందల ఏడులోన
మరి దిల్ ఉన్నాడు దిల్దార్ ఉన్నాడు మన మహేష్ అన్న దిల్ దిల్ అరే దిల్ దిల్ అరే దిల్ 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 దిల్దారు రే అరే బలే 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 శాందారు రే దిల్ 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 దిల్దారు బలే 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 శాందారు రే దిల్ 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 దిల్దారు రే అన్న మహేష్ అన్న శాందారు రే దిల్ 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 దిల్దారు రే బలే 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 శాందారు రే అరరాది వర్గాల కన్నదండ ఉండరా అండదండ ఉండరా అండదండ ఉండరా బీసీ వర్గాలకు అందించం అండరా అందించానండరా అందించానండరా మరేనా మహేష్ అన్న మనంతా వెళ్ళి వస్తుండరా దిల్ దిల్ అరే దిల్ దిల్ అరే దిల్ 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 వడ్డరా సంఘం మీటింగ్ వచ్చనే దిల్ 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 దిల్దారు రే బలే 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 శాందారు రే దిల్ 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 దిల్దారు రే అన్నా మహేష్ అన్న శాందారు రే దిల్ 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 దిల్దారు రే బలే 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 శాందారు రే దిల్దారే శాందారే అన్నా మహేష్ అన్న సూపర్ స్టార్ దిల్ 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 దిల్దారు రే బలే 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 శాందారు రే దిల్దారే శాందారే అన్నా మహేష్ అన్న సూపర్ స్టార్ దిల్దారే శాందారే నడువు 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 అన్నా మహేష్ అన్న నడువు అరెరెరె కదులు 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 ఒంటెర జాతి ఎంత కదులు దిల్లారే శాందారే అన్న మహేష్ అన్న సూపర్ స్టార్ దిల్లారే శాందారే అన్న మహేష్ అన్న సూపర్ స్టార్ అన్న మహేష్ అన్న సూపర్ స్టార్ జై వందనం ఇప్పుడు ఒక విషయం కొంతమంది దయచేసి ఎందుకంటే పిలువని వాళ్ళు కూడా మనం అర్థం చేసుకొని కొంచెం బయటికి వెళ్తే కొంతమంది కమిటీ మెంబర్స్ ఉన్నారు కమిటీ మెంబర్స్ అందరు కూర్చుంటున్నారని చెప్పేసి మనవి చేస్తూ దయచేసి మీ అందరికీ కడుపులో తలకాయ పెట్టి చెప్తున్నా పిలువని వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి లేచి బయట కూర్చోవాలని చెప్పేసి కింద కూర్చోవాలని చెప్పి కోరుకుంటున్నాం వినాలే ఎవరైనా మనకు చెవులు ఉంటే వినాలే పిలువని వాళ్ళు ఇప్పుడు మత్స్యకారుల చైర్మన్ డైనమిక్ లీడర్ ఎంగు మెట్టు సాయి కుమార్ గారు సంభాషణ ఇవ్వాల్సిందే కోరుచున్నాం. అందరికీ నమస్కారం. గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు నిరంజన్ గారికి, సభా నిర్వాహకులు, ఎంబీసీ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దలు జరపటి జయపాల్ గారికి, అదేవిధంగా తోటి కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ గారికి, చెల్లా నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా బీసీ సంఘ నాయకులు బడవు బడవ నాయకులుగా శ్రీనివాస్ జాజుల గారికి, అదేవిధంగా ఓటర సంఘం నాయకులు రేణుక గారికి, గుంజా సీనన్న గారికి, వేముల వెంకటేశ్వర గారికి, అనంతన్న గారికి, అంటే చాలామంది ఒక సగర్వంగా గౌరవప్రదమైన రోజుగా, అదేవిధంగా ఎంబీసీ నాయకునిగా ఎంతోమంది నాయకులని వారి యొక్క స్థానానికి మంచిగా గుర్తింపే నాయకునిగా జరపటి జయపాల్గా ఉండడం అంటే చాలా గర్వకారణం. మీరు చూడొచ్చు, ఏ ప్రభుత్వంలో కూడా ఎంబీసీ నాయకులను పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంబీసీ నాయకత్వానికి బలపరుస్తూ, ఎంబీసీ నాయకుల్లో కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, నాయకత్వానికి ప్రోత్సహించే విధంగా ఎంబీసీ చైర్మన్గా పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జరపటి జయపాల్ గారు చేయడం అంటే కూడా ఒడ్డెర సమాజాన్ని గౌరవించే విధంగా, ఒడ్డెర నాయకులని గౌరవించే విధంగా ఉందని చెప్పి నమ్ముతున్నాను. చాలా ముఖ్యం. బీసీ నాయకత్వాన్ని పెంపొందించే విధంగా మాలాంటి యువకులని, కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడు ప్రతి ఒక్క నాయకులని మహేష్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ ఒక బీసీ నాయకత్వాన్ని పెంపొందించే విధంగా 37 మంది కార్పొరేషన్ చైర్మన్లో 11 మంది కార్పొరేషన్లు బీసీ చేయడం అంటే బీసీల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఉండడానికి దీనికైనా పెద్ద మార్పు ఉండదు, దీనికైనా దేశం ఉండదు. బీసీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎన్నడూ లేని విధంగా ఏ పార్టీలు మాట్లాడుతున్న బీసీ గురించి, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో గతంలో వి హనుమంతరావు గారు, డి శ్రీనివాస్ గారు, కె కేశవరావు గారు మరీ ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు బీసీ నాయకునిగా, పిసిసి అధ్యక్షునిగా యువకుడు అందరినీ ఆదర్శ నాయకుల పేరు మహేష్ గారు ఉండమంటే బీసీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ అనుబంధం తెలుసు నాయకులారా.
ఎంతోమంది నాయకులు చూస్తున్నాము. కానీ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వానికి బీసీ నాయకత్వానికి అనుబంధంగా ప్రతి బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని మా కుటుంబ సభ్యునిగా ఉన్నాడు, మా నాయకత్వానికి బలపరిచే విధంగా ఉన్నాడని చెప్పి నమ్మకం అంటే ఇప్పుడు ఈ కార్యక్రమే నిర్దేశం దశ. ముఖ్యంగా ఒడ్డు నాయకత్వాన్ని బలపరిచే విధంగా 218 సంవత్సరాల ఒక జయంతి ఉత్సవాలని సగౌరవంగా గవర్నమెంట్ పరిధిలోకి అదేవిధంగా ఒక జీవో ఇచ్చుకుంటూ మన ఒడ్డెర ఓపెన్న గారిని గౌరవంగా సగౌరవంగా మనం గౌరవిస్తున్నామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదే ఓబీసీ నాయకత్వంలో. మీరు చూడొచ్చు, ఎంతోమంది నాయకులు బీసీలను వాడుకున్నారు, వదిలేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకుంది. దానికి నిదర్శనమే మహేష్ కుమార్ గౌడ్ గారి నియామకం పిసిసి అధ్యక్షునిగా. పిసిసి అధ్యక్షుడు అంటే మీకు తెలుసు ఏ విధంగా ఉంటుందో. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ సమూహ వ్యవస్థకు ఒక మూల పురుషునిగా, ఒక యుగ పురుషునిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం, గౌరవపడతా ఉన్నాం. బీసీ నాయకత్వాన్ని పెంపొంచే విధంగా కామారెడ్డిలో 42% బీసీ నాయకత్వాన్ని పెంపొంచే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓబీసీ నాయకులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా జరపటి జయపాల్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒడ్డెర సమాజానికి, ఒడ్డెర నాయకత్వాన్ని బలపరిచే విధంగా అతి ఎంబీసీ కులానికి ఒక నాయకుడిగా ఇప్పుడు రాష్ట్రంలో అందరూ గుర్తించే పేరు విధంగా జరపటి జయపాల్ గారిని ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మర్చిపోయే విధంగా ఉంటారు. ఎందుకంటే ఓబన్న గారి జయంతి ఉత్సవాలు అంటే సగర్వంగా ఒక ఎంబీసీ నాయకుడిగా గర్వపడతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గర్వపడతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక బీసీ నాయకునిగా, ఒక ఎంబీసీ నాయకునిగా 218 జయంతి ఉత్సవాల్లో నన్ను భాగం చేసినందుకు, ఈ ఉత్సవాల్లో ఒక సభ్యునిగా ఉన్నందుకు జరపటి జయపాల్ గారికి, దానికి సాగినందుకు మహేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు అన్న చైర్మన్ గారు కొంచెం మీసండి. ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వార్ గారిని వారి యొక్క అమూల్య సందేశం కోరుతున్నాం. శివరాత్రి ఐలమల్లు వేదికపైకి రావాల్సిందే కోరుచున్నాం. శివరాత్రి ఐలమల్లు. కుమ్మరాజుల శేఖర్, ఎస్ ప్రభాకర్, ఎస్ వెంకటేష్, రూపా మహేశ్వరి స్టేజ్ పైకి వచ్చి పరిచయం చేసుకొని వెళ్లాల్సిందిగా కోరుచున్నాం. చైర్మన్ గారు మాట్లాడతాం. ఉపాధ్యక్షులు గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ అధ్యక్షులు అన్న జయపాల్ గారు, కార్యక్రమం ముఖ్య అతిథి మా ప్రియతమ నాయకులు గౌరవ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, వేదిక అలంచిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి గారు, నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు నిరంజన్ గారు, వేదిక నుంచిన జాజుల శ్రీనివాస్ గారు, అలాగే సంఘ కాపరులు, సంఘ బాధ్యులు, తోటి సోదరులు, సోదరిమణులు, వడ్డర బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రభుత్వ పరంగా వడ్డర సమాజాన్ని గుర్తించి వడ్డర జాతికి గౌరవనీయులు వి హనుమంతరావు గారిని వేదిక రావాల్సి కోరుతున్నాం. జయశ్వరరావు గారిని కూడా. విహెచ్ హనుమంతరావు గారు పెద్దలు, బీసీల పక్షపాతి, మన ఒడ్డర కులస్తుల గురించి అన్ని విషయాలు తెలుసు కాబట్టి హనుమంతరావు గారు కూడా వచ్చారు కాబట్టి చప్పట్లతో స్వాగతించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వడ్డర సమాజానికి గుర్తించి
వడ్డెర పోరాట వీరుడు, ఒక సంస్థానానికి రాజు కమాండర్గా ఉంటూ ఈ సమాజంలో భూమి కొరకు, భుక్తి కొరకు, పేదల విముక్తి కొరకు పోరాటం చేసి సమస్యల నిర్మాణం కొరకు గెరిల్లా యుద్ధానికి నాయకత్వం వహించిన వడ్డే ఓబన్న జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది. దాదాపు 200 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వాలు గుర్తించిన విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వము ఈ జాతిని, సమాజాన్ని గుర్తించి అతని జయంతిని ఈ సమాజంలో గౌరవించాలి, ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి మనందరం కూడా కృతజ్ఞతలు ఉంటాము. మిత్రులారా, సమాజ మార్పు కొరకు ఓబన్న వేసిన బాటలు ఒకప్పుడు సంచార జాతులుగా ఉండే ఒడ్డర్లు ఈ సమాజంలో పాలకులుగా ఎదగాలని చెప్పే ఉద్దేశంతో పోరాటం చేసిన ఓడన్న గారిని మనం మరవలేము. ఆ రోజు భూమి పోరాటము, జల్ జంగల్ జమీన్ పోరాటము, దానికి సంబంధించి నాయకత్వం వహించి కేవలం పేదల విముక్తి కొరకు పనిచేసిన ఓబన్న గారిని గుర్తించడం సంతోషంగా ఉంది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు గుర్తిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఈ ఆశయంతో, సిద్ధాంతంతో ఏర్పడిందో కేవలము ఈరోజు సామాజిక న్యాయం జరగాలి, అందరూ సమాజం మార్పు జరగాలి, అణగారిన వర్గాలకు నాయకత్వం రావాలి, అణగారిన నాయకులు ఈరోజు పాలకులు కావాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈరోజు జయంతి అని చెప్పి తెలుసుకుంటున్నా. ఈరోజు ఉదయమే మహబూబ్నగర్లో ఓబన్న గారి విగ్రహాన్ని ఈరోజు అన్వేల్ చేసుకున్నాం. ఈరోజు ఈ జాతి ఊళ్ళో, పల్లెల్లో, గ్రామాల్లో నాయకత్వం వహించే లక్షణాలు కూడా ఎదుకొచ్చి చాలామంది నాయకులైనరు. మహేష్ గౌడ్ గారి బాధ్యత ఈరోజు ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తూ అటు కర్తలకు నాయకత్వం వహిస్తూ అణగారిన వర్గాలకు పెద్ద ఎత్తున సమాజంలో గుర్తింపు పొందాలని చెప్పే ఉద్దేశంతో పనిచేస్తున్న నాయకులు మా మహేష్ గౌడ్ గారు కాబట్టి తప్పకుండా ఈ సమాజంలో మీకు గుర్తింపు తెచ్చే విధంగా పనిచేస్తారని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ కూడా ఓబన్న జయంతి శుభాకాంక్షలు తెలుసుకున్నాను. జై హింద్, జై. పెద్దలు ఇప్పుడు ఐలమల్లు శివరాత్రి ఐలమల్లు గారికి స్వాగతం. వచ్చి కూర్చోవాల్సిన వాళ్ళ టీం మొత్తం పీట్ల మల్లేష్, శెత్తర్ గణేష్ వీళ్ళందరూ ఆల్రెడీ పిలిచిన బొంత వెంకటయ్య, శ్రీనివాస్, పల్లపు దుర్గయ్య, దండుగుల వెంకటరమణ, గిరీష్ రాజు మరియు బాలకృష్ణ వీళ్ళందరూ పరిచయం చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పరిచయం చేసుకొని కిందికి వెళ్ళాలి, ఏమనుకోదు. స్టేజ్ పైన కుర్చీలు లేవు కాబట్టి ఐలమ్మలు ఒక్కరు కూర్చోవాలి, మిగతా వాళ్ళందరూ పరిచయం చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు చెల్ల నరసింహారెడ్డి గారు చైర్మన్, తెల్ల నరసింహారెడ్డి అన్న చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా వాళ్ళ ముఖ్య ఆదేశాలు ఇవ్వాలని నాదొక మనవి. ఈరోజు వడ్డెర ఓబన్న జయంతి ఉత్సవాల సందర్భంగా సభాధ్యక్షులు వడ్డెర చైర్మన్ అయిన పెద్దలు జయపాల్ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి మన తెలంగాణ ఆపద్ బాంధవుడు, తెలంగాణ పిసిసి అధ్యక్షులు పెద్దల గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వారు ఎన్ఎస్ఐ నుంచి రాజకీయం ప్రారంభించి దినదినం రాష్ట్ర ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్గా రాజకీయాలలో తన ఒక ఉనికి, ఓ ఒరవడికతో, నిరాడంబరంతో నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డగే కాకుండా అన్ని కులాలకు అందరితో సమన్వయం చేయాలనే ఆలోచనతో ఏదైతే ఏఐసిసి వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారు అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న అటు కార్యకర్తలను అటు అందరినీ సమన్వయం చేసే వ్యక్తి అనే ఆలోచనతో తన రాజకీయాలలో
నిలువుటట్టు అద్దం. ఎప్పుడు కూడా స్వార్థ సంకుచితాల భావనలో పోకుండా ప్రజాసేవకే అంకితమైన గౌరవనీయులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు. మనమందరం కూడా చూస్తుంటాం, ఆనాటి ఆంధ్ర రాష్ట్రంలో ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకుడిని ముద్రపడ్డా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నంటూ ఉండి కాంగ్రెస్ పార్టీ ఏ ఇబ్బందులు ఉన్నా నేనున్నా అన్న మన మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతన్న గారు. అదేవిధంగా బీసీ కమిషనర్గా పెద్దలు గౌరవనీయులు నిడారంబరంగా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు కూడా గాంధీ భవన్లో పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటూ నిరంతరం పార్టీకి సేవ చేసిన పెద్దలు గౌరవనీయులు నిరంజన్ అన్న గారు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మైనార్టీ చైర్మన్ ఉబైదుల్లా కోత్వాల్ అన్న గారు. వారు కూడా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. మరి మన యువ నాయకుడు మెట్టు సాయి గారు ఫిషరీ చైర్మన్, గాంధీ భవన్లో నా అంతు ఉన్నా అని పోయే వ్యక్తి. అదేవిధంగా శ్రీమతి రేణుకా గారు ఇక్కడికి వచ్చిన వడ్డరి బస్త్రి నా అన్నదమ్ముల్లో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారికి ఏదైతే మన వడ్డర ఓబన్న జయంతి సందర్భంగా ఇక్కడికి పిలిచినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే బలహీన బడుగు వర్గాల దళిత గిరిజన ఆత్మగౌరవం పెంచే విధంగా మన కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. మనము గతంలో కూడా మనం చూసాం, ఇప్పుడే మన సోదరులు చెప్తున్నట్టు గత తెలంగాణ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో వడ్డెర గురించి ఏనాడు కూడా వారు ప్రస్తావన దేలే. వారికి ఒక చైర్మన్గా కానీ ఉద్యోగరీతిలో కానీ రిజర్వేషన్లో కానీ వారికి ప్రాముఖ్యత లేని రోజుల్లో మన బలహీన బడుగు వర్గాల ఏదైతే దళిత గిరిజన ఆత్మగౌరవం పెంచే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మరి మన మంత్రివర్యులందరూ కూడా, మన పెద్దలు పిసిసి గారు కూడా వీరందరి నిర్ణయాల మేరకు ఒక వడ్డెర వస్తీకి ఏదైతే ఉందో వాళ్ళు కూడా సుమారు ఒక 25 లక్షల నుంచి 30 లక్షల పాపులేషన్ ఉంది తెలంగాణ జిల్లాలో. వారికి కూడా ఒక సముచిత స్థానం ఇవ్వాలి. వారు ఎల్లవేళలా దేశ భవిష్యత్తు గురించి, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాల గురించి వడ్డెర పని చేస్తూ విద్యకు కానీ మరి ఈ పట్టణ ప్రాంతంలో దూరంగా ఉన్న వారిని కూడా సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి వారికి చైర్మన్ ఇవ్వడం జరిగింది. మరి చైర్మన్ ఇచ్చిన నాయకుడు కూడా ఎట్లా సుట్టుడంటే స్వాతిముత్తం లాంటి నాయకుడు జయపాల్ గారు కూడా. వారు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీలో తను షేర్లింగంపల్లి టికెట్ కావాలని చెప్పి ఏ రోజు కూడా తను నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన నాయకుడు జయపాల్ గారు. వారిని గుర్తించి సముచిత స్థానం ఇచ్చిన మన నాయకులకు అందరూ కూడా వేదిక మీద ఉన్న వారికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరం కూడా చూస్తున్నారు, ఒక వడ్డెర వ్యవస్థకే కాదు మీ అందరిని కూడా సముచిత స్థానంలో నాయకత్వం వహించాలంటే అని చెప్పి దీనికి సరైన నాయకులు ఎవరు బీసీ కమిషన్గా పెడితే అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంట అని చెప్పి బీసీ కమిషనర్గా నిరంజన్ గారిని పెట్టడం జరిగింది. మరి ఈ మధ్యలో మనం ఆనాటి పరిస్థితుల్లో చూస్తే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఏదైతే భారత్ జోడో యాత్ర ప్రారంభించడం జరిగింది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళడం వల్ల ఈ ప్రాంతంలో జరుగుతున్న భారతదేశంలో విభిన్న కులాలు, విభిన్న మతాలు ఆర్థిక పరిస్థితుల్లో కుంటుపడుతున్న పరిస్థితుల్లో వారు ఎదగలేకపోతున్నారు. ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా మనం ముందుకెళ్తూ మళ్ళీ పాపులేషన్ ప్రకట్టు వారి జనాభా ప్రాతినిధ్యం మీద కూడా వారికి రేపు రాజ్యాంగంలో కల్పించాలని చెప్పి మళ్ళీ దీనికి ఓబీసీ ఏదైతే ఉందో బీసీ కులగణన చేయాలన్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో జరగాలనే ఆలోచనతో దృఢ సంకల్పంతో బీసీ కులగణనానికి మన పెద్దలు నిరంజన్ అన్న గారిని పెట్టి పూర్తిగా శాశ్వతంగా రేపు రాబోయే తరాలకు, భావి తరాలకు ఒక పద్ధతిగా, ఒక నియమ పద్ధతితో, నిబద్ధతతో ఉన్న నిరంజన్ గారిని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దానికి అదే విధంగా మన ఈ తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఒక బండికి 2 ఎడ్లు ఎట్లా విధంగా ఉంటాయో ఒక పిసిసి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ఏ విధంగా ఉత్సాహంతో ముందుకు పోతున్నారో అదే విధంగా మన మహేష్ అన్న గారిని కూడా ఒక భాగంగా దించి వారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత 40-50 సంవత్సరాల నుంచి కూడా కొన్ని సందర్భాల్లో పదవులు వచ్చినా పదవులు రాకున్నా నేనున్నాను మీకు ఒక ఆత్మధైర్యం ఇచ్చే ఆత్మస్థైర్యం ఇచ్చే విధంగా నాయకుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మీ అందరికీ సముచిత స్థానం కల్పించడానికి మహేష్ అన్న గారు ఉన్నారు. మీ అందరికీ కూడా రేపు రాబోయేలో మంచి భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ అంటే ఆత్మ గౌరవం పెంచే విధంగా మన ప్రభుత్వం నడుస్తుంది. ఇలా 50,000 ఉద్యోగాలు ఇచ్చాం మనం. అంతేకాదు మహిళా తల్లులకు కూడా వారికి ఇందిరా శక్తి ద్వారా వారికి జీవనోధారం ఇస్తున్నాం. అదేవిధంగా డాక్రా సంఘాలను పెట్టి పావులా కొట్టియడం జరుగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా చెప్పడం జరుగుతుంది 1 కోటి మందిని డాక్రా సంఘాలలో వారిని పూర్తిగా సంపూర్ణంగా ఉండాలి, కోటీశ్వరులను చేస్తామని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ అని చెప్పే విధంగా మనం మహేష్ అన్న పిసిసి అధ్యక్షుల వారు ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎత్తరి మారయ్య గారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోర్టు. జై వడ్డెరా. ఎవరు చెప్తలేరు మరి, అందరికీ తెలవాలంటే మరి వేదిక మీద గట్టిగా చేయలేపి జై వడ్డెరా, జై వడ్డెరా. మరి మనకు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరి వాళ్లకు సప్పట్లతోటే కొద్దిగా స్వాగతం పలకాలని చెప్పేసి గట్టిగా మరి మన వేదిక పంచుకోవడానికి మరి పిసిసి అధ్యక్షులు వచ్చారు. మరి అలాగే మరి వారితో పాటు మన బీసీల కోసం ఎప్పటి నుండో కొట్లాడుతున్నటువంటి హనుమంతరావు అన్న గారు వచ్చారు. మరి అదే మన ఈ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మన వడ్డెర ముద్దుబిడ్డ మరి జైపాల్ గారు వచ్చారు. మరి అన్ని సంఘాల అధ్యక్షులు కూడా వచ్చారు. మరి అందరికీ పేరు పేరున మరి కుల బాంధవులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. 2 విషయాలు అడుగుతున్నా సార్. మా యొక్క ప్రధానమైన డిమాండు ఒకటి, మన మేనిఫెస్టోలో పెట్టింది కార్పొరేషన్, ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి ఒకటి చెప్పడం జరిగింది. అలాగే మరి ఇంకొకటి, మాకు ఎప్పటి నుండో 76 నుంచి ఒకటే పోరాటం నడుస్తుంది. మరి మన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినట్టయితే మరి కేంద్ర ప్రభుత్వం తోటి కొట్లాడి మేము తెచ్చుకుంటామని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎరకల, యానాది, వడ్డెర, లంబడ ఈ 4 కులాలు డీనోటిఫైడ్ ట్రైబ్స్లో ఉండే 1976లో వాళ్ళని ఎస్టీలో చేశారు. మమ్మల్ని తీసి బీసీలు వేసినప్పటి నుండి అప్పటి నుంచి చదువులో కానీ ఉద్యోగాలు కానీ రాజకీయాలు కానీ మొత్తం వెనుకబడిపోయినాం. కనీసం తినడానికి తిండి లేనివని మరి ఆ పరిస్థితిలో గుడిసెలలో ఎక్కడ క్వారీలు ఉంటే అక్కడ ఉన్నారు. మరి మమ్మల్ని ఖచ్చితంగా జనాన్ని గుర్తించి మరి మొన్న కులగణన ఏదైతే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తీసుకున్నది, మరి మా వడ్డర్లు మట్టి పని, రాయి పని చేసి ఎక్కడో క్వారీలలో పనిచేసే కులం సార్ మాది. మరి మా కుల వృత్తిని గుర్తించి మరి ఇక్కడ ఎక్కడో మరి అడవిలలో ఉన్న వాళ్ళని కూడా పిలిచి మరి మన వాళ్ళని సమగ్ర సర్వే చేసి మా కుల జనాభా ఎంత ఉందో మరి వెలికి తీయాలని చెప్పేసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా. మరి ఈ 2 డిమాండ్లు మీరు చేసినట్టుంటే మా కులం చదువులో కానీ పనిలో కానీ ఎక్కడున్నా కానీ క్వారీలు పెద్ద పెద్ద కంపెనీలు చేస్తున్నాయి సార్. మాకు ఇప్పటి వరకు కూడా ఎక్కడగా వడ్డెర్ల కోఆపరేటివ్ సొసైటీలకు ఒక 20% రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జీవో తీశారు. మరి అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. దయచేసి అది ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. జై వడ్డెరా, జై వడ్డెరా, వడ్డెర్ల ఐక్యత, వడ్డెర్ల ఐక్యత. ఇప్పుడు గుంజ రేణుక గారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది. రండి. ఈనాటి వడ్డే ఓబన్న 218వ జయంతి కార్యక్రమానికి మన అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్నగారు జరిపేటి జైపాల్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్న డైనమిక్ లీడర్ గౌరవనీయులు మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ
కార్పొరేషన్ చైర్మన్లు అన్నలందరికీ, ఇక్కడ విచ్చేసిన మా కుల బాంధవులందరికీ, మా ఒడ్డెర కులం బలగానికి అందరికీ పేరు పేరున నమస్కారం. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, మరి మా కులాన్ని అన్న జనగణనలో 3 లక్షలు మాత్రమే చూపించారు అప్పుడు లెక్కలలో. కానీ 20 నుంచి 30 లక్షల మంది జనాభా. వేముల యాదయ్య గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నా. వేముల యాదయ్య గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నా. అమ్మ మాట్లాడు. ఉన్నటువంటి 20 నుంచి 30 లక్షలు జనాభా ఉన్నటువంటి మా కులాన్ని తక్కువ చేసి చూపించిరన్న. కానీ మేము ఎన్నడూ కూడా రాజకీయంగా ఎదగాలని అనుకున్న వాళ్ళు ఒక్కరు ఇద్దరు తప్పితే ఎక్కడ కూడా మేము కూలీనాలు చేసుకొని రొక్కాడితే కానీ డొక్క నిండని మా బతుకులు, ఏడ బండ ఉంటే ఆడ రాళ్ళు కొట్టుకునేటటువంటి జాతి మా జాతి. ఎంతో రాజకీయంగా కాదు, కనీసం ఒక నెల రోజులు పనిచేస్తే కడుపు నిండా తిండి కూడా లేనటువంటి వాళ్ళు ఎంతో మంది. మాకు ఎలాంటి పెన్షన్లు లేవన్నా గత ప్రభుత్వాలు ఏవి కూడా మా కులాన్ని ఆదరించలేదు. మా కులం కూడా ఒకటి ఉంది, ఒడ్డెర కులం అని గుర్తించి ఎంబీసీ చైర్మన్ ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి శిరస వంచి నమస్కారం చెల్లిస్తున్నానన్నా. అంతేకాకుండా మరి అన్ని కులాలకు నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఏ బాధ వచ్చినా ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారన్న. కానీ మాకు ఏ బాధ వచ్చినా కానీ మాకు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని నేను ఆడపిల్లనైనా 20 సంవత్సరాల నుంచి రాజకీయాలలో కంటిన్యూ చేస్తా ఉన్నానన్న. మీకు అందరికీ తెలుసు, ఈ వేదిక మీద ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకులకు తెలుసు. ఎక్కడ ధర్నాలైనా, ఏడు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ నేను మగవాళ్ళతో సమానంగా కేసులలో కూడా ఇరుక్కొని ఉన్నామన్నా. మేము పార్టీ పరంగా ఎంతో కష్టపడ్డాము. అయినా కానీ మా పార్టీకి నాకు తప్పకుండా భవిష్యత్తులో మా కులాన్ని కూడా గుర్తించినందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాము. మాకు ఎలాంటి పెన్షన్లు లేవన్నా. మరి గొల్లోళ్ళకైతే గొర్రెలకు లోన్లు ఇచ్చినారు గత ప్రభుత్వాలు. గౌడ్స్కు చెట్టు మించి కింద పడితే కూడా పెన్షన్లు ఇచ్చినారు, ఎక్స్గ్రేషియా ఇచ్చినారు. కానీ మా కులానికి రాళ్ళ మీద పోయి బండలు కొట్టి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పెన్షన్ లేదన్నా. మా కులాన్ని ప్రత్యేకంగా గుర్తించి మాకు ఇల్లు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పించాలని, అంతేకాకుండా 15% ఉన్నటువంటి రిజర్వేషన్లు కాంట్రాక్టు మరి గత ప్రభుత్వం అందులోనే ఎస్సీ ఎస్టీలను కూడా చేర్చి మాకు 3% మాత్రమే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నాగార్జున సాగర్ కట్టినటువంటి అంత పెద్ద ప్రాజెక్టులో, మరి గోల్కొండ కట్టిన కోటలో మరి మేము ఒడ్డర్లో భాగస్వాములని పేరుకో చెప్పుకోవడానికి ఉన్నాము తప్పితే మా బతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా ఉందన్న. మాకు ప్రతి ఒక్కరికి ఏ ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా ఆపదంటే పోయి చెప్పుకుంటారన్న. మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం, రేవంత్ అన్న నమ్ముకున్నాం, పిసిసి అధ్యక్షులుగా మిమ్మల్ని నమ్ముకున్నామన్నా. మాకు మీరు తప్పకుండా సముచిత స్థానం రాబోయే రోజులలో 100 కోట్లు ప్రకటించి ఒడ్డెర ఫెడరేషన్ పెట్టాలని, మా కులంతా కార్పొరేషన్ ఇవ్వాలని, మరి ఆ కార్పొరేషన్ ద్వారానైనా మా కులానికి మేము న్యాయం చేసుకోగలుగుతామని మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ గారిని నేను కోరుతా ఉన్నాను. మరి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నేను ఒకటే చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ పరంగా ఎక్కడ ఏ పార్టీ ఏ పిలిపించినా పోయినప్పుడల్లా నేను అనుకుంటుంటే అన్ని కులాలోళ్ళు ఎప్పుడు మీటింగ్లు పెట్టి మా కాంగ్రెస్ పెద్దల్ని పిలుస్తూ ఉంటారు. కానీ మా కులం వాళ్ళు ఎప్పుడు మీటింగ్ పెట్టరా, మేము ఎప్పుడు ముందుకు రావాలా, మా అన్నోళ్ళు మమ్మల్ని ఎప్పుడు గుర్తిస్తారా అని నేను ఎన్నోసార్లు అనుకోవడం జరిగింది. కానీ ఇన్ని రోజులకు మరి ఒడ్డవన్న ప్రోగ్రాం ద్వారా మాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషం అన్నా. ఎవ్వరు కూడా ఒడ్డవన్న జయంతిని అధికారికంగా ఏ ప్రభుత్వాలు కూడా ప్రకటించలేదు. మాకు ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రకటించినందుకు ఒడ్డర్లంతా కూడా మీకు మన కాంగ్రెస్ పార్టీకి మేము అన్యదా ఎప్పుడు రుణపడి ఉంటాము. మాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు జర్పడి సత్యనారాయణ మాట్లాడాల్సిన కొంచెం 2 నిమిషాలు. జై ఒడ్డెరా. గట్టి చెప్పాలా, మనం ఒడ్డెరలు ఎట్లుండాలా, గన్ను దెబ్బలకు ఉండాలా, సుత్తితో కొడితే ఎట్లుండే చెప్పండి, గన్ను ఎత్తితే సౌండ్ బద్దలు కావాలా, ఇది రాయి, అంత గట్టిగా చెప్పాలా మీరు. జై ఒడ్డెరా. ఇంకొకసారి జై ఒడ్డెరా, జై ఓబన్న. మరి ఈరోజు మనము
ఓబన్న గారి 218 జయంతి ఉత్సవం చేసుకోబోతున్నాము. మరి ఈ తెలంగాణ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు వస్తూనే మన ఒడ్డెరు ముద్దు బిడ్డని ఎంబీసీ చైర్మన్గా జయపాల్గా నియమించడం జరిగింది. అవునా కదా? మరి ఆయన ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి. అలాగే ఈ గవర్నమెంట్ వారు వస్తూనే మన ఒడ్డెను గుర్తించి మన ఓబన్న గారిని చరిత్ర నుంచి తీసుకొచ్చి మీకు ఒక నాయకున్నాడు, మీరు ఖచ్చితంగా మీరు జయంతి నిర్వహించుకోవాలని చెప్పి మనకు లాస్ట్ ఇయర్ ఒక జీవో ఇవ్వడం జరిగింది. అవునా కదా? మరి గత 10 సంవత్సరాలు నడిపించిన ఓ గవర్నమెంట్ వాళ్ళు మనకేమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు మనకు. వస్తూనే ఒడ్డర్లకు ఒక నాయకుడు ఉన్నాడు, అది కూడా ఒక ఒడ్డే ఓబన్ అని, ఆయన స్వతంత్ర సమర యోధుడు అని తెలిసి మనం గుర్తించి జీవో ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణలో ఫస్ట్ చేసుకున్నామని మరొక్కసారి మీ అందరూ తెలియజేస్తున్నా. మరి రేవంత్ అన్న గారు కానీ మన ఈ గవర్నమెంట్ కానీ ఒక్కసారి గట్టి చప్పట్లు కొట్టాలని మీ అందరూ తెలియజేస్తున్నాను. ఇది 2వ జయంతి చేసుకోబోతున్నాం. మరి దీనికి ముఖ్య అతిథులుగా మన మహేష్ అన్న గారు వచ్చారు, బీసీ ప్రెసిడెంట్, బీసీ కమిషన్ నిరంజన్ గారు వచ్చారు, మరి ముఖ్య నాయకులు అందరూ వచ్చారు. మరి వాళ్ళకు కూడా ఒక్కసారి మీకు గట్టి కొట్టండి. సార్ మాకు కావాల్సింది ఏం లేదు. విహెచ్ హనుమంతరావు అన్న కూడా వచ్చారు. మనకు ఒక్కటి విషయం సార్, మాకు ఏం లేదు, మా ఒడ్డళ్ళు అల్ప సంతోషులు, చాలా కొద్ది విషయాలు చాలా సంతోషపడతాము. మాకు కావాల్సి కొద్ది ఎంబీసీ కార్పొరేషన్ ఇది మన బీసీ ఒడ్డర కార్పొరేషన్ చైర్మన్ ఒకటి అడుగుతున్నారు, అది నియమిస్తూ కొన్ని డబ్బులు ఇస్తే మా ఒడ్డర్లని డెవలప్ చేసుకుంటాము. ప్లస్ అట్లాగే మాకు కొన్ని డిమాండ్స్ వస్తాయి. క్వారీలో కానీ మైన్స్లో కానీ కాంట్రాక్ట్ అసోసియేషన్లో కూడా కొన్ని ఇబ్బందులు వేస్తాయి మా వాళ్ళకి. కొన్ని జీవోలు గత ప్రభుత్వం చేంజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి మా ఒడ్డర్లు డెవలప్మెంట్ చూడాలని ఇక్కడున్న వేదికల పెద్దల ద్వారా మన ముఖ్యమంత్రి గారికి చెప్పేసి వారి ఆదేశంతో ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరొక ముఖ్య అతిథి దైవజ్ఞ శర్మ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శర్మ గారు ఇప్పుడు మన సల్లంగల కృష్ణ గారు 2 నిమిషాలు. సల్లంగల కృష్ణ గారు 2 నిమిషాలు. ఈనాటి సభ కార్యక్రమ రూపొందిత ప్రధాన కర్త కర్మ క్రియ అయిన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అన్న జయపాలన్న గారికి, సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ అన్నగారు, అలాగే భీష్మాచార్యులైన కాంగ్రెస్ పార్టీకి భీష్మాచార్యులటువంటి హనుమంతన్న గారు, వివిధ కార్పొరేషన్ చైర్మన్ గారులకు వందనాలు, అభివందనాలు. వేదిక మీద ఉన్న కుల పెద్దలకు వందనాలు. సమావేశానికి వచ్చిన సోదరీమణులారా, ఈనాటి ఈ గొప్ప ఒడ్డే ఓబన్న శత జయంతి ఉత్సవాలు అనేవి ప్రతి ఒడ్డెర బిడ్డకు ఇది చాలా గౌరవము, ఆత్మ గౌరవము. ఇప్పటి వరకు మనకు గత 11 సంవత్సరాల్లో దక్కని మర్యాద, గౌరవము ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనకు ఈ మాత్రము గౌరవం దక్కించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం ద్వారానే నిర్వహిస్తున్నారు. మన అందరము ఇట్లాంటి ఉత్సవాలు ఇంకా ఎన్నో చేసుకోవాలి. ఓబన్న గారి చరిత్ర తెలుసుకునేందుకు నేను ఆ నంద్యాల ప్రాంతంలో ఒక తెలుగంగా ప్రాజెక్టులో నిర్మాణంలో పాత్రగా పోయి ఉంటి. ఆనాడు అంటే ఒక 40 సంవత్సరాల క్రితం తెలిసిన విషయము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బంధువులు వాళ్ళ గురించి చెప్తుంటే వాళ్లకు రథసారథిగా, వాళ్లకు ఒక మిలిటరీ జనరల్గా ఉన్న ఒడ్డే ఓబన్న ఇవి వారసులు అని చెప్పారు, పరిచయం చేశారు. అటువంటి ఓబన్న గురించి ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాట చరిత్రలో చాలా ఘనంగా ఉంది. మనకు తెలిసిన సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న విషయం ఎలా తెలుసో ఆ ప్రాంతంలో అలా ఒడ్డే ఓబన్న
మిలిటరీకి బ్రిటిష్ వాళ్ళకు పోరాటం చేసిన పెద్ద వీర పోరాట యోధుడు. ఆయన చరిత్ర అనేది చాలా ఘనంగా ఉంది. ఆయన వారసులం, మనం వడ్డే బిడ్డలం, ఆయన వారసులం. ఆ గౌరవంతో మనం బ్రతకాలని ఆ పోరాట పటిమ, ఆ పట్టుదల మన వాళ్ళకు ఉన్నది. దయచేసి విద్యలో మనం వెనకబడి ఉన్నాము. ఆనాడు శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఒకే మాట అన్నారు బీదల గురించి, కూడు గుడ్డ గూడు వాళ్ళ కోసమే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నా ప్రభుత్వం నడిపిస్తానని ఆనాడు 45 సంవత్సరాల క్రితం చెప్పారు. అదే పద్ధతిలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వం నడిపించేది గొప్పగా. అక్కడ మనకు ఆదరాభిమానాలు లభించాయి. ఆ తర్వాత మనల్ని మర్చిపోయారు ఆయా ప్రభుత్వ నేతలు. ఈనాడు రేవంత్ రెడ్డి అన్న టైంలో మళ్ళీ మనకు పునరుద్ధరించబడ్డది. అట్లాగే ఆనాటి జీవోలు మన వాళ్ళ కోసం ఏ కులస్తులైతే ఏ పనిలో చేశారో, ఏ పనులలో వాళ్ళకు సహకరించేందో ఆ ప్రభుత్వం చెట్టు గీత కార్మికులకు ఒక వరం ఇచ్చారు, యాదవులకు ఒక వరం ఇచ్చారు, ముదిరా సోదరులకు ఒక వరం ఇచ్చారు. అట్లాగే మన వడ్డెబిడ్డలకు కూడా ఒక వరం ఇప్పియాలని కొన్ని రాయితీలు ముందడుగు వేసేందుకు మనకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు అధ్యక్షులు గారికి విన్నపం చేస్తున్నా. ఆ విన్నపాన్ని అమలు చేపించేలా వారి బాధ్యత, మన కార్పొరేషన్ చైర్మన్ జయపాలన్న గారి బాధ్యత. ఇటువంటి అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు జై వడ్డారు ఒక్కసారి చప్పట్లతోటి జై కనీసం వచ్చి చప్పట్లు కూడా కొట్టుకోకపోతే మనకి ఎట్లన్నా, మీకు దండం పెడతానే చప్పట్లు కొడతలేరు ఎట్లన్నా, మనం ఏమన్నా అరిగిపోతున్నామా చెప్పన్నా. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడు మహేష్ అన్న గారికి మరియు హనుమంత్ అన్న గారికి, మన బీసీ చైర్మన్ గారికి, మన మిగతా చైర్మన్లు అందరికీ కూడా వడ్డెర సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ మనకేం చేసింది, మిగతా పార్టీ ఏం చేసిందో రెండో విషయాలు తెలిపి నేను ముగిస్తా. మాకు మహేష్ అన్న ఒక్కసారి ఇక్కడ వినాల్సింది, మాకు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం ఉండే, మాకు 15% రిజర్వేషన్ ఇచ్చారు కాంట్రాక్టర్లు. దాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ మారయా మహేష్ అన్న వినాలి. అయితే దాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ 1.5% చేసింది. మాకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. మరియు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక వడ్డెర ఫెడరేషన్ ఇచ్చింది. ఆ వడ్డెర ఫెడరేషన్కి నిధులు ఇవ్వకపోగా దానికి నాశనం చేసే ప్రయత్నంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. మనకు న్యాయం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎవరు మన అదే తర్వాత 20% మైనింగ్లో జీవో ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ 20% జీవోని ఈ 10 ఏళ్లలో ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వడ్డెర్లని తొక్కి పడేసింది. ఇది మరీ ఘోరం. 10 ఏళ్లలో మనం ఎంత వెనుకకు పోయినామో అది తెలుసు. ఆ తర్వాత మనకు ఏదో ఉప్పర్ భగీరథ 1 ఎకర్ అని చెప్పారు. 1 ఎకర్ ఇప్పటిదాకా ఇనాగ్రేషనే లేదు. ఆ తర్వాత మళ్ళీ మనకు అత్తాపూర్లో మనకు 650 గజాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాగానే వడ్డేవబన్న జయంతి ఉత్సవం చేసుకోండి, మీరందరూ యూనిటీకి రాండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి ఒక్కసారి సప్పట్లతోటి మహేష్ అన్నకు మనకు ధన్యవాదాలు తెలపాలి. ఆ తర్వాత మరి ఒక ఎంబీసీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి ఎల్లవెల్లల వడ్డెర్లు అన్నా మహేష్ అన్న మీరు సీఎం గారికి దగ్గర తీసుకెళ్ళాలి. ఎల్లవెల్ల వడ్డెర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ ఎంబటి ఉంటాము. కాంగ్రెస్ పార్టీ ఎంబటే మాకు, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మేలు చేసింది. మధ్యలో తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ మాకు అన్యాయం చేయకున్నా కానీ మమ్మల్ని అప్పుడప్పుడు చూసుకుంటూ పోయింది తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్ 15% ఉన్న జీవోని 1.5% తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటి, మాకు ఈ 20% మైనింగ్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ జీవోని వచ్చింది. అదేవిధంగా వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఒకటి ఇవ్వాలి. ఇది రెండో డిమాండ్. మూడోది మా వడ్డెర్లకు
చనిపోతే ఏదైతే గౌడ్స్ ఏదైతే మన శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు ఇక్కడ, మీరు కూడా అదే కమ్యూనిటీకి చెందినవారు కాబట్టి గౌడ్స్ చెట్టు మీదకే చచ్చిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మా ఒడ్డర్లకు ఎందుకంటే బ్లాస్టింగ్ మొత్తం చనిపోతూ ఉన్నారు చాలా, దానికి కూడా 10 లక్షలు చనిపోతే 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మాకు మా పిల్లలు క్వారీలలో ఉన్నారు, క్వారీలలో ఎందుకంటే చదువు లేదు, మా పిల్లల్ని చదువుకునేటట్టు ఒక జీవో తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ, మాకు మెయిన్ 3 డిమాండ్లు. ఈ 15% పోయిన జీవోని మాకు మళ్ళీ 15% వడ్డర్ల కాంట్రాక్టర్లు ఇప్పించాలి. రెండోది మైనింగ్లో జీవో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ మైనింగ్లో ఆల్రెడీ ఏది మైనింగ్ జోన్స్ చేశారు, ఆ జోన్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. నెక్స్ట్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అది కూడా ఇవ్వాలి. మీరు మీ ఎంబటి మేముంటాం, మీరు ఎప్పుడైనా మాకు సాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక్కసారి చప్పట్లతోటి మహేష్ అన్నకు చైర్మన్కు మిగతా చైర్మన్లకు అందరికీ చప్పట్లతోటి ఒకసారి స్వాగతించాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మన బీసీ సంఘం ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క విషయం, ఇప్పుడు మన పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గౌరవ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైర్పాటి జైపాల్ గారు, పెద్దలు గౌరవనీయులు వి హనుమంతరావు గారు, గౌరవనీయులు బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ గారు, మిత్రులు జాజో శ్రీనివాస్ గౌడ్ గారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉబైదుల్లా గారు, నరసింహారెడ్డి గారు, మెట్టు సాయి గారు, సోదరిమణి రేణుక గారు, అదేవిధంగా నిశ్శబ్దం అమ్మా, కూర్చోండి, మీరు దయచేసి కూర్చోండి, నిశ్శబ్దం కూర్చోండి అమ్మా. ఒడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు పైన మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు ప్లీజ్, పెద్దలు మాట్లాడుతారు కాబట్టి సపోర్ట్ చేయొద్దు ప్లీజ్. వేముల వెంకటేష్ గారు, వేముల లక్ష్మణ్ గారు, శివరాత్రి ఐలమల్లు గారు, జరిపేటి సత్యనారాయణ గారు, ఎత్తరి మారయ్య గారు, ఎత్తరి అంతయ్య గారు, ఎల్లపు సమ్మయ్య గారు, బత్తల వెంకటేష్ గారు, కృష్ణయ్య గారు, యువజన కాంగ్రెస్ నాయకుడు రామచంద్రరాజు గారు, మిత్రులారా అందరికీ నమస్కారం. ఒక గొప్ప చరిత్రకారి యొక్క జయంతోత్సవం జరుపుకుంటా ఉన్నాం. చరిత్రకారులు, స్వాతంత్ర సమరయోధులు అగ్రవర్ణాలు లేరు, మన జాతిలో కూడా ఉన్నారని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఇలా మనం జరుపుకున్నటువంటి ఈ ఉత్సవం. చాలా ఏళ్ల క్రితం జనవరి 11, 1816, దాదాపు 200 ఏళ్లకు పూర్వం వడ్డే ఓబన్న గారు జన్మించినారు. బీదతనంలో జన్మించినప్పటికీ కూడా వారి బాల్యమిత్రుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి ఆనాడు బ్రిటిష్ సైన్యంపై యుద్ధం చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో బ్రిటిష్ సైన్యంలో వెన్నులో వణుకు పుట్టించినట్టు ఘనత ఓబన్న గారిది. ఆనాడు ఓబన్న చూపించిన సాహసము, ధైర్యము ఈనాటి తరం అవలంబించుకోవాలి. యుగ పురుషులు ఊరికే చరిత్రలోకి ఎక్కరు. చరిత్రలో ఎక్కాలి అంటే త్యాగం ఉండాలి, సాహసం ఉండాలి, ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. అవన్నీ ఉంటేనే చరిత్ర పుటలకు ఎక్కుతాం. ఓబన్న గారు అవన్నీ ప్రదర్శించినారు కాబట్టే ఇవాళ మనం స్మరించుకునే విధంగా 250 సంవత్సరాల తర్వాత మనం స్మరించుకుంటున్నామంటే ఆనాడు వారు చూపిన ధైర్య సాహసాలు, ఆయన పటిమ, ఆయన త్యాగం
బ్రిటిష్ ప్రభుత్వం పైన చాలా మంది పోరాడినారు. చరిత్రలోకి ఎక్కినటువంటి ఓబన్న ఇలా మీకే కాదు మాకు కూడా ఆదర్శం. మిత్రులారా, మీరు మేము వేరు కాదు, బీసీలమంతా ఒకటే. అది ఒడ్డెరలైనా, గౌడ్లైనా, పద్మశాలైనా, మనమంతన కులం కాపులైనా, మా మెట్టు సైకుల మత్స్యకారులైనా మనమంతా బీసీ బిడ్డలమే, ఒకటిగా ఉండాలి. కులాలు ఉంటాయి, ఏ కులం వారిని వారు గౌరవించుకోవాలి. వాళ్ళ సమయం ఏంటంటే కులాల్ని పక్కన పెట్టి మనమంతా ఏకమవలసిన సమయం వచ్చింది. బీసీలంతా ఏకమవ్వాలి, అయితేనే మనకు రావాల్సిన మన వాటా తెచ్చుకోగలుగుతాం. వీళ్ళెందుకు మనం వెనుకబడి ఉన్నాం? కారణం ఏమిటి? మనం ఐక్యం అయితలేం కాబట్టి. మనం ఐక్యమైతే మన వాటా మనకు వస్తుంది. కులాల వారిగా ఎక్కడో అక్కడ చేయడం బట్టి మన సంఖ్య తెలియక మనం వీక్ అవుతా ఉన్నామనే మాట గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనమందరం ఏకమైతే ఎవరు మనకు సాటి రారు. ఎంత ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో? మనం 56% పైగా ఉన్నాం. మరి మన వాటా మనకి రావాలి కదా. రావట్లేదనే రాహుల్ గాంధీ గారు కుల సర్వేకి శ్రీకారం చుట్టారు. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు ఇక్కడ కుల సర్వే జరుగుతూ ఉంది రాష్ట్రంలోనే మాట? ఎందుకు జరుగుతూ ఉంది కుల సర్వే? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కుల సర్వే ఎందుకు ఆదేశించింది? బీసీ కమిషన్ చైర్మన్ గారు కూర్చోన్నారు ఇక్కడ. గడిచిన 4 మాసాలుగా అహర్నిశలు దానిపై ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. నిరంజన్ గారి కోసం కాదు, మన కోసం చేస్తూ ఉన్నారు. మన హక్కుల కోసం చేస్తూ ఉన్నారు. మన తరం మనదైపోయింది. మన వెనుక వచ్చే మన బిడ్డలు మన తరం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ దైవజ్ఞ శర్మ గారు ఉన్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటారు. దైవంతో పాటు ప్రజాసేవలో ఉంటారు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను? రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసే సమయంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన యాత్రలో వారికి వచ్చిన సలహాలు సూచనలే కాకుండా చాలా చోట్ల ప్రజల ఆక్రందనలు, ప్రజల ఏడుపులు, ప్రజల బాధను అర్థం చేసుకొని ఈ దేశంలో బీదవాడు మరింత బీదవాడు అవుతా ఉన్నాడు. అదాని, అంబానీ లాంటి వారు మరింత ధనికులు అవుతా ఉన్నారు. దానికి కారణం ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకుడు మోడీ యొక్క పాలసీస్, మోడీ యొక్క వెసులుబాట్లు, మోడీ యొక్క సహకారం వల్ల 2014లో 50,000 కోట్లు కూడా ఆస్తులు లేనట్టు అదాని ఇవాళ లక్షల కోట్లకు ఎట్లా పడిగెడతారు? ఒడ్డెరు రాళ్ళు కొట్టి కొట్టి ఎంత కష్టపడి ఎంత సంపాదించగలుగుతా ఉన్నాం? సంవత్సరంలో ఏమైనా వెనకేసుకోగలుగుతున్నామా? మరి ఏమీ వ్యాపారం లేని అదాని ఇన్ని లక్షల కోట్లకు ఎట్లా పడిగెడతా ఉన్నాడు? ఎవరు సొత్తు దోసుకొని పడిగెడతా ఉన్నాడు? ప్రజల సొత్తు. ప్రజల సొత్తుని ప్రభుత్వ సహకారంతో కొల్లగొట్టేస్తా ఉన్నారు. ఇలా అదాని, అంబానీలు ఎందుకు అంత పెద్ద ఎత్తున ఎదుగుతా ఉన్నారు? ఇది మోడీ వెసులుబాటు వల్ల, మోడీ ప్రభుత్వం తీసుకున్న పాలసీల వల్ల. దీన్ని అధిగమించాలంటే ఈ దేశంలో బీదవారికి రావాల్సిన వాటా, ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటా బీదవారికి రావాలి అంటే రిజర్వేషన్లు ఒకటే మార్గం అని గ్రహించినట్టు రాహుల్ గాంధీ గారు కుల సర్వేకి శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి ఒక రెడ్డి ఎస్తుడై కూడా కుల సర్వేకి ఆదేశించినారు. తక్షణమే నిరంజన్ గారిని చైర్మన్గా వేయడం, క్యాబినెట్లో నిర్ణయం చేయడం, అసెంబ్లీలో చర్చ పెట్టడం, బిల్లు రూపంలో తీసుకురావడం, ఇలా సర్వే జరపడం. మా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు అరునిత్యం మా ఇంట ఉండి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వంలో పలుమార్లు ముఖ్యమంత్రిని కలిసి ఇలా కుల సర్వేకి శ్రీకారం చుట్టాం. నేను అనుకుంటా 95% పైన సర్వే జరిగింది. ఈ సర్వే విజయవంతం అవుతే పాలు పాలు, నీళ్లు నీళ్లు సపరేట్ అవుతాయి.
మిత్రులారా, మనం ఈ రాష్ట్రంలో ఎంత వాటాలు ఉన్నో స్పష్టమవుతుంది. అప్పుడు కదా మనం అడిగేది మా వాటా మాకు కావాలి, మేము ఇంత శాతం ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో, మాకిచ్చే రాజకీయ వాటా, మాకిచ్చే ఆర్థిక వాటా, మాకిచ్చే జాబ్స్లో వాటా రావాలని అడగటానికి ఆస్కారం వస్తుంది. కాబట్టే ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట చెప్తా ఉన్నాను. సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది 50% రిజర్వేషన్ మించకూడదని, కానీ తమిళనాడులో అధిగమించారు. కారణం 9 షెడ్యూల్లో పెట్టినారు, 9వ షెడ్యూల్లో. ఇక్కడ కూడా రేపు సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపి మాకింత జనాభా ఉంది, మా వాటా పెరగాలి, మా రిజర్వేషన్ పెరగాలని గట్టిగా అడిగే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ అనే మాట చెప్తా ఉన్నాను. దానికి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కతో క్యాబినెట్ మొత్తం కూడా సిద్ధంగా ఉంది. మిత్రులారా, ఒడ్డెర జాతులు మీరు చిన్నగా చేసుకోవద్దు, మేము చిన్నవాళ్ళు అనుకుని ఎప్పుడు అనుకోకూడదు. మీరు బీసీ జనాభాలో ఒక భాగం అనేది మర్చిపోకూడదు, మాలో మీరు భాగం అనే మాట మర్చిపోకూడదు. మనమంతా ఐక్యంగా ఉంటే మనకు రావాల్సిన వాటాలు అవే వస్తాయి అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడిగా నేను మీకు ఒక మాట ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీ సహకారం లేకుండా రాలే, మీరందరూ గట్టిగా నిలబడితేనే వచ్చింది. మీరు తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి మీకోసం పనిచేస్తున్న మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులు అడిగినారు ప్రత్యేక కార్పొరేషన్ అని, ప్రయత్నం చేస్తాం, ముఖ్యమంత్రితో మాట్లాడతాం. పెద్దలు హనుమంతరావు గారు ఉన్నారు, నిరంజన్ గారు ఉన్నారు, జైపాల్ గారు ఉన్నారు, డెఫినెట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. 15% రిజర్వేషన్ గురించి అన్నారు. జనాభా లెక్కలు తేలిన తర్వాత మీరు ఎంత శాతంలో ఉంటే అంత రిజర్వేషన్ అడిగే హక్కు మనకు వస్తుంది. ఏ కులం ఎంత జనాభా ఉంటే అంత అడిగే హక్కు ఉంటుంది. మైనింగ్ రిజర్వ్ అన్నారు, దాన్ని కూడా ముఖ్యమంత్రి చర్చిస్తాం. మిత్రులారా, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన వాటా విషయంలో డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. జైపాల్ గారు మాతో పాటు పీస్ ప్రధాన కార్యదర్శిగా ఉండే, కార్పొరేషన్ చైర్మన్ లిస్ట్ అయిపోయింది. నాకు ఎప్పుడో రాత్రి గుర్తొచ్చింది 11 గంటలకి, ఎక్కడో మిస్ అయినాం, జైపాల్ గారి పేరు మిస్ అయిందని. నేను 11:30కి ముఖ్యమంత్రి గారు నిద్రలేపు చెప్పిన, జైపాల్ గారు మనతో పాటు కష్టపడ్డారు. ఒడ్డెర జాతి నుంచి ఆ స్థాయికి ఎదిగిన నాయకుడు, ఆర్థికంగా కొంత బలంగా ఉన్న నాయకుడు, ఆయన పేరు లిస్టులో లేదని. పొద్దున మళ్ళీ 9 గంటలకు ఆయన పేరు లిస్టులో యాడ్ అయింది, చైర్మన్ అయినారు. చైర్మన్తో సరిపోట్టుకోవడం కాదు, ఎప్పుడో 1978లో మా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తారు, ప్రసాద్ అనే ఎమ్మెల్యే మధుర నుంచి ఎమ్మెల్యే ఉండే ఒడ్డెర కులానికి. అవునా? ఆ స్థాయికి ఎదగాలి, మీరు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి ఎదగాలి. కార్పొరేషన్ చైర్మన్లు సరిపోదు, మీ కులాన్ని రిప్రజెంట్ చేసే వ్యక్తులు ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలి. ఆ దశగా మీరు ప్రయత్నం చేయాలి. ఎమ్మెల్యేగా ఎదగాలంటే ఇంట్లో కూర్చుంటే రాదు, మీ ఐక్యత ముందు చాటాలి, మీలో సమర్థవంత నాయకులను చూపాలి. ఫలానా నియోజకవర్గంలో ఫలానా వ్యక్తికి ఇస్తే గెలుస్తాడు అనే నమ్మకం కలగజేయాలి. అప్పుడే సీట్లు వస్తాయి, అప్పుడే ఎమ్మెల్యేలు అవుతారు. మీ కులానికి కొంతమంది ఎమ్మెల్యేలు అవుతే మీ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కూడా సులువుగా ఉంటుందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మా కోరిక కాంగ్రెస్ పార్టీ కోరిక, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి సముచిత స్థానం ఇవ్వాలని, ఆ స్థాయికి మీరు ఎదగాలని, ఆ కోరికతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. మిత్రమా, నేను చెప్తా ఉన్నాను, ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటా కోసం మేము ప్రయత్నం చేస్తాం. పిసిసిలో కూడా కమిటీలో తగు స్థానం ఇస్తాం మీకు అనే మాట కూడా చెప్తా ఉన్నాను. ఒడ్డెర కమ్యూనిటీ వారికి, రాష్ట్ర స్థాయి నాయకత్వం ఉన్న వారికి పిసిసి కమిటీలో కూడా స్థానం కలగజేస్తాం. మిత్రులారా, ఇలా చాలా మంది మిత్రులు చెప్పారు గతంలో టీడీపీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది అనేది. మిత్రులారా, 2014లో ఈ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతే రాష్ట్రాన్ని భద్రంగా ఉంచుతాడని, బంగారు తెలంగాణ తెస్తాడని, మా ఉద్యోగాలు మాకు వస్తాయని, మేము స్వపరిపాలన చేసుకుంటామని. జరిగిందా మిత్రమా? 10 ఏళ్ళుగా జరగలేదు. ఎందుకు జరగలేదు? కుటుంబ పాలన జరిగింది.
ఎన్నికలకు వచ్చే వరకు చెప్పిన మాటలను కూడా పక్కన పెట్టాడు కేసీఆర్. కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, మన ఉద్యోగాలు మర్చిపోయాడు. 10 ఏళ్లలో వారు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 10 ఏళ్లలో 50,000 దాటలే. మనం 11 మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 56,000. కరెక్టేనా శ్రీనివాస్ గౌడ్? మాకన్నా ఎక్కువ లెక్కలు మీ దగ్గర ఉంటాయి. 56,000 అంటే నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వారెండు ఇచ్చిండ్రు, సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇవ్వలే. ఇది తేడా. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసిండ్రు. పనికిరాని ప్రాజెక్ట్ అంటా నేను. ఎందుకంటే 1 ఎకరం నీరు వాలాలంటే 50,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది ఒక పంటకి. వెళ్తుందా పంట? మరి 1,00,000 రూపాయల పంట వెళ్తుందా 1 ఎకరంలా? నాట్లు, పోట్లు, ఎరువులు ఇవన్నీ ఖర్చులు వేసుకుంటే అంత కరెంటు బిల్లు పెట్టి కట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టినారు? కమిషన్ల కోసం కట్టినారు. పోనీ కట్టిన ప్రాజెక్ట్ అని ఉందా? బీటలు వారుతా ఉంది. ఈ రకంగా ప్రజా సొత్తుని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు టీఆర్ఎస్ నాయకులు. కేటీఆర్ గారు నిబంధనల విరుద్ధంగా సొంత డబ్బు అనుకొని ప్రభుత్వ డబ్బును ఒక ప్రైవేట్ ఖజానాకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇలా జైలుకి వెళ్ళే పరిస్థితి కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇలా చెప్పుతా పోతే విపరీతమైన దోపిడీ 10 ఏళ్లలో జరిగింది. అది భూముల పేరిట జరిగింది, పరిపాలన పేరిట జరిగింది, ప్రాజెక్టుల పేరిట జరిగింది. అందుకే ప్రజలు ఈ దోపిడీ ఎక్కువైంది, ఇంకా కేసీఆర్ ఉంటే రాష్ట్రం నాశనం అవుతుందనే కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినారు. ఆ పరిపాలన గాడిలో పెట్టే పనిలో ఉన్నాం, ఇప్పుడు రిపేర్ చేసే పనిలో ఉన్నాం. 7,20,000 కోట్లు అప్పు చేసిండు మిత్రమా. ఈ రాష్ట్రానికి 16-17 మంది ముఖ్యమంత్రులు చేశారు. ఎంతమంది అన్నా నిరంజన? కేసీఆర్కి ముందు దాదాపు 16 మంది ముఖ్యమంత్రులు. అందులో మెజారిటీ కాంగ్రెస్ వారు, తర్వాత టీడీపీ వారు. 16 మంది ముఖ్యమంత్రులు 65 ఏళ్ళలో చేసిన అప్పు ఎంత అంటే 68,000 కోట్లు. ఈ మహానుభావుడు 10 ఏళ్ళలో చేసిన అప్పు 6.5 లక్షల కోట్లు. ఇలా 7,30,000 కోట్లకి మనం 6.5 కోట్ల ప్రభుత్వ ఆదాయం నుంచి ప్రతి నెల వడ్డీ ఉండు ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. ఇది ఆయన చేసిన ఘనకార్యం. ఒక్క కార్పొరేషన్కి 1,000 1,00,000 రూపాయలు ఇచ్చిన పాపన పోలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కార్పొరేషన్ వేసాం. దాంట్లో భాగంగాని వల్ల జైపాల్ గారు ఒక కార్పొరేషన్, మెట్టు సాయి గారు ఒక కార్పొరేషన్, నరసింహారెడ్డి గారు ఒక కార్పొరేషన్, ఉబేదుల్లా గారు ఒక కార్పొరేషన్కి చైర్మన్లు కాగలిగినారు. డబ్బులు ఇస్తా ఉన్నాం, నిధులు ఇస్తా ఉన్నాం. ఒక్క కార్పొరేషన్కి పట్టుమని 1,00,000 రూపాయలు ఇవ్వనటువంటి టీఆర్ఎస్ నాయకులు మా కవితమ్మ మొన్న ధర్నా చేస్తుంది బీసీల గురించి. అసలు ఏమైనా అర్థం ఉందా? 10 ఏళ్ళు మీరు ఏం ఎలగబెట్టారో బీసీల కోసం అని ధర్నా చేస్తా ఉన్నారు. ఇలా కొన్ని సంఘాల నాయకులు పోయి కూర్చున్నారు దాంట్లో. నేను సూటిగా మీ ద్వారా ఆ సంఘాల నాయకులు అడుగుతా ఉన్నాను, అరే మీరు ధర్నాలో వెళ్ళి కూర్చునే ముందు ఒక్కసారి కవిత నిలదీయాలి కదా. మీరు 10 ఏళ్ళలో బీసీలకి ఏం ఎలగబెట్టారు, ఏం కార్యక్రమాలు ఇచ్చారు, ఏం నిధులు ఇచ్చారు, ఏం ఉద్యోగాలు ఇచ్చారు ఒకసారి అడగాలి కదా మనం. ఏం అడగకుండా వాళ్ళు ధర్నా చేస్తే మనం పోయి కూర్చుంటే అర్థమేముంది? ఇలా కపట ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నారు, ముసలి కన్నురు తీరుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ తపనంతా కూడా బీద ప్రజానికి ఒక బాధలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఈ దేశంలో ఎవరైనా మేలు చేశారంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీ చేయకపోదు కూడా. కాస్తో కూస్తో ఎన్టీ రామారావు చేయగలిగినాడు, ఉన్న వాస్తవం. మనవాడు కాకపోయినా, మన పార్టీ కాకపోయినా ఎన్టీ రామారావు గారు కొంత చేయగలిగినాడు. కానీ ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎవరైనా మేలు చేశారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. భవిష్యత్తులో కూడా మేలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలా ఓబన్న గారిని స్మరించుకునే అవకాశం, ఆయన ధైర్య సాహసాల ముందు మనం చాలా చిన్నవాళ్ళం. మనం అలాంటి మహానుభావుడి యొక్క జయంతి జరుపుకునే సందర్భంలో వడ్డేర కమిటీ మిత్రులందరూ కూడా వారి జయంతోత్సవ అభినందనలు. మీరు ఎదగాలంటే మీ పిల్లలు చదువుకోవాలి మిత్రమా. చదువు లేనిది ప్రపంచంలో ఇప్పుడు ఏమీ లేదు. పోయిన గత కాలం క్రితం ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీలు చూస్తుంటారు. ఇక్కడ కొత్త తరం చూడలే, చిన్న టీవీలు ఉండే 14 ఇంచులు. చదువుకోకుండా పోర్టబుల్ టీవీ లాంటి జీవితం, చదువుకుంటే ఇలా 100 ఇంచుల టీవీలు, కలర్ఫుల్ టీవీలు వచ్చి అలాంటి జీవితం ఉంటుంది. పిల్లల్ని చదివియాలి.
ఏ కులం వారైనా చదివితేనే ప్రపంచము. కష్టం ఉంటుంది, తల్లిదండ్రులను చదివించడానికి, కానీ కష్టమైనా చదివియాలి, చదువుకుంటేనే భవిష్యత్తు అనే మాట మీకు సెలవిస్తూ మరొకసారి ఓబన్న గారికి నివాళులు. అలాంటి మహానుభావుడి యొక్క జయంతిలో పాల్గొనే అవకాశం మనకు రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. గాంధీ భవన్ ఇంకొక సమావేశం ఉంది కాబట్టి ఈ మీటింగ్ పెద్దలు హనుమంతరావు గారు, నిరంజన్ గారు ఉంటారు కాబట్టి మిగతా మాట్లాడేవారు కూడా అందరూ మాట్లాడండి, చెప్పాల్సిన మాటలు చెప్పండి అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, భవిష్యత్తులో మీ కులాన్ని, మన కులాన్ని, ఒడ్డర కులాన్ని అన్ని అంగులతో ఆదుకుందాము. రాజకీయంగా ఎదగడానికి అవసరమైన అవకాశాలు కలగజేద్దాము. అన్ని కులాల వారు ఈ సమాజంలో ఎదగాలని ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీది అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరి నుండి నెక్స్ట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. లేదా ఆ తర్వాత జై వడ్డరా. జై వడ్డరా. వడ్డరోళ్ళు అయితే కూర్చోండి, వడ్డరోళ్ళు కాకపోతే బయటకు పోండి. అంతేనా? మన కులమోళ్ళు అయితే కూర్చోండి, ఎందుకంటే మన కులమోళ్ళే కూర్చుంటారు. కూర్చోండి, వేదిక మీద కూడా కూర్చోండి, డిస్టర్బ్ చేయకండి, కూర్చోండి కూర్చోండి. నిజంగా మన జయంతి కార్యక్రమం, మన వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం ఈ రవీంద్ర భారతి సరిపోదు. నేను బీసీల మహానీయుల జయంతి కార్యక్రమాలు అన్ని కులాల దానికి బీసీ నాయకుని కాబట్టి అందరు పిలుస్తుంటారు. అన్ని కులాల జయంతికి వచ్చిన, మన వడ్డే ఓబన్న జయంతికి వచ్చిన, ఇంత గ్రాండ్గా, ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని వేల మంది ఏ జయంతికి రాలే, ఒక్క మన వడ్డే ఓబన్న కులం తప్ప. ఒడ్డెరలో చైతన్యం లేదని ఎవరన్నారని నేను అడుగుతున్నా. ఒడ్డెరలో చైతన్యం 100కు 100% ఉన్నది. దానికి నిదర్శనమే ఈరోజు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగేటువంటి మన వడ్డే ఓబన్న జయంతి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నేను అంటున్నా, మళ్ళీ ఈరోజు సభాధ్యక్షులు అన్న జైపాల్ అన్న గారికి, వేముల వెంకటేష్ గారికి, మా ఎత్తర అంతన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నెక్స్ట్ నిజాం కాలేజీలో మాత్రమే వడ్డెర ఓబన్న జయంతి పెట్టండి. 10 గంటల నుంచి వస్తూనే ఉంటారు, ఒక దమ్ము పోతుంది, మళ్ళీ ఒక దమ్ము నింతుంది. ఇంతకు 45. అదేవిధంగా మా సత్యనారాయణ రాజన్నకి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మంచి పెద్ద నాయకుడు. ఇవాళ ఎక్కువ సమయం లేకుండా
కాలాతమైతుంది కాబట్టి పెద్దలు హనుమంతన్న, నిరంజన్ అన్న, చాలామంది వేదిక మీద పెద్ద నాయకులు ఉన్నారు, ఇక్కడ వచ్చినటువంటి మన కుల బాంధవులు ఉన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, ఈరోజు నేను అంటున్నా, అసెంబ్లీ కట్టింది ఎవరు? అసెంబ్లీకి రాళ్ళు మోసింది ఎవరు? రాళ్ళు కొట్టి అసెంబ్లీకి రాయి కట్టి అసెంబ్లీ కట్టింది కేవలం మన ఒడ్డరోళ్ళు మాత్రమే. ఆర్ట్స్ కాలేజీ నుంచి మొదలుకుంటే అసెంబ్లీ వరకు ఇవాళ కట్టింది మనమే. కానీ దురదృష్టవశాత్తు అసెంబ్లీలో అడుగు పెట్టలే. అసెంబ్లీ కట్టినాం, బయటనే ఉన్నాం తప్ప లోపలికి పోలే. ఆర్ట్స్ కాలేజీ కట్టినాం, పెద్ద పెద్ద కాలేజీలు కట్టినాం, కానీ ఆ కాలేజీలో పోయి చదువుకోలే. నేను అంటున్నా, ఇవాళ ఆనకట్టలు కట్టింది. ఇంతకుముందే మహేష్ అని ఏం మాట్లాడిండు, కాళేశ్వరం కట్టిర్రు, ఆ కాళేశ్వరం నెర్రెలు వారింది అంటున్నాడు. మా ఒడ్డరోలే కనుక ఆ కాళేశ్వరం కడితే ఇంకా 1000 సంవత్సరాల కాళేశ్వరం ఉండేది. మన ఒడ్డరోలు కట్టిన ఏ ప్రాజెక్టు చూసుకో, ఏ ప్రాజెక్ట్ అయినా చెక్కు చెదరకుండా ఉన్నది. అంత నైపుణ్యం, అంత మెరిటు, తెలివి మన ఒడ్డర కులానికే ఉన్నది. చాలామంది ఒడ్డర సోదరులు అక్కడక్కడ పోయినప్పుడు అంటుంటారు, అన్నా నేను ఈ చిన్న కులంలో పుట్టినా మళ్ళీ జన్మంటూ ఉంటే బంజారాయిల్స్లో పెద్ద కులంలో పుట్టాలంటున్నారు. నేను అంటున్నా, ఒడ్డర కులం చిన్న కులం కాదు. ఇవాళ మన ఒడ్డరోలు లేకపోతే ఈ సమాజానికి తాగడానికి గుక్కడి నీళ్ళు లేవు. మనం బావులు దొవినం కాబట్టే, మన ఒడ్డర జాతి బావులు దొవినం కాబట్టే ఆ బావులలో నీళ్లు ఇవాళ తాగి సమాజం బతికింది. మనం చెరువులు కట్టాం కాబట్టే ఆ చెరువులలో పంట వేసుకుని, చెరువుల కింద పంట వేసుకుని రైతులు పండించి సమాజానికి పట్టాడు అన్నం పెట్టారు. అంటే మన ఒడ్డరోలు లేకపోతే తాగడానికి నీళ్ళు లేవు, సాగు చేసుకోవడానికి నీళ్ళు లేవు, ఆ తర్వాత ఉండడానికి బంగ్లాలు లేవు, అసెంబ్లీ పోవడానికి అసెంబ్లీ లేదు, చదువుకోవడానికి కాలేజీ లేదు. అందుకనే నేను అంటున్నా, మనం ఒడ్డరోళ్ళ త్యాగం లేదే, ఒడ్డరోళ్ళ చెమట చుక్కలు లేదే, ఒడ్డరోళ్ళ త్యాగం లేదే ఈ సమాజమే లేదు. అందుకోసమే ఒడ్డర జాతిలో పుట్టినటువంటి మనం 100% అదృష్టవంతులమని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఈ సమాజంలో ఎవరన్నా ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడారు, ఈ సమాజం ఎవరికన్నా రుణపడి ఉంది అంటే నేను బీసీ నాయకుని చెప్తున్నా, 136 కులాల నాయకుని చెప్తున్నా, ఈ సమాజం ఎవరికైనా రుణపడి ఉంది అంటే అది ఒడ్డర జాతికి మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒడ్డర జాతిలో ఉన్న నిజాయితీ, ఒడ్డరోళ్ళు మన ఒడ్డర కులస్తులు ఉన్నటువంటి నిజాయితీ, నీతి ఏ కులంలో ఉండదు. ఎవరికన్నా బదులు తెచ్చుకున్నా, ఎవరికన్నా అప్పు తెచ్చుకున్నా చక్రవడ్డీతో సహా తిరిగిచ్చేటువంటి నిజాయితీ కులం మన కులం. ఎక్కడో బావులు దవ్వ క్రేన్లు తీసుకొని, ఎక్కడో గడ్డపార తీసుకొని పోతారు, ఇండ్లకు తాళాలు పెట్టిపోతారు. కానీ ఒక పోయేటప్పుడు బదులు తీసుకున్న పైసలు 100 రూపాయలు తీసుకుంటే మళ్ళా 1000 రూపాయలు వచ్చినాక తిరిగి ఇచ్చేటువంటి నిజాయితీ జాతి కేవలం మన జాతి మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మన ఒడ్డరోళ్లకు గౌండ్లోళ్లకు చాలా అవినావ సంబంధం ఉంటుంది. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మా తాత తాళ్ళు ఎక్కినప్పుడు, మా నాయన తాళ్ళు ఎక్కినప్పుడు మాకు పండుగ అంటే ఒడ్డరోళ్ళు ఎప్పుడైతే అప్పుడు అనేది మేము చిన్నగా ఉన్నప్పుడు దేశం పోయిర్రు, దేశం పోయి వచ్చిన తర్వాత ఒడ్డరోళ్ళ పండుగ చేస్తారు. ఆ పండుగ పోదామంటే మా అమ్మ కళ్ళు ఎత్తుకొని 5 కిలోమీటర్లు నడిచిపోయేది, పక్కన పలివెలని ఉంటుంది. 5 కిలోమీటర్లు నేను కూడా కళ్ళు పడవ ఎత్తుకొని, మా అమ్మ కళ్ళు ఎత్తుకొని, కళ్ళు కుండ ఎత్తుకొని మోసుకుంటా ఒడ్డరోళ్ళకి పోతే దసరా పండుగ, సంక్రాంతి పండుగ, దీపావళి పండుగ అన్నీ మాకు ఒడ్డరోళ్ళ కుటుంబంలో వెళ్ళేది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అంత మంచిగా చూసుకొని కళ్ళు తెచ్చిర్రు, మీరు తినండి, ఉండండి. ఎన్ని రోజులు? 1 రోజు 2 రోజులు కాదు, వారం రోజులు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంచుకునేటువంటి కులం మా ఒడ్డర కులం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటి, సమయం లేదు కాబట్టి నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా. ఒడ్డ ఓబన్న జయంతిని అధికారికంగా గుర్తించడం, అదేవిధంగా మన ఒడ్డర కులానికి సంబంధించిన జైపాలన్నకు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం, మీ చప్పట్ల ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఇదే సమయంలో
ఇదే సమయంలో రేపు హనుమంతన్ ఉన్నాడు కాబట్టి పిసిసి అధ్యక్షులు పోయిరు కాబట్టి ఆ మెసేజ్ పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నా. మహేష్ అన్న ఏ మాట అన్నాడు? మీ సహకారం లేదే మా ప్రభుత్వం అధికారంలో రాలేదు అన్నాడు. నేను అంటున్నా మరి మా ఒడ్డెరోల సహకారం లేదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మా ఒడ్డెర కులానికి రేపు 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మార్చిలో 6 ఎమ్మెల్సీ స్థానాలు అవుతున్నాయి. ఇవాళ శాసన మండలిలో ఒడ్డెరోలు లేరు, శాసనసభలో ఒడ్డెరోలు లేరు. కాబట్టి ఒడ్డెరోల సహకారంతో కనుక మీరు ప్రభుత్వంలోకి వచ్చినట్టయితే ఇవాళ ఎమ్మెల్సీగా ఒడ్డెర కులానికి అవకాశం కల్పించాలి అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. కాకి నోట కోకిల రాగం రాదు. మన బతుకుల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి చట్టసభల్లో మాట్లాడాలంటే వేరే వాళ్ళు మాట్లాడరు. మన బతుకుల గురించి మనమే మాట్లాడుకోవాలి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు అన్నీ ఇస్తున్నారు. ఇవాళ నామినేటెడ్ పోస్టులో కూడా ఒడ్డర్లకు నేను అంటున్నా, నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు. మన జాతికి న్యాయం జరగాలంటే నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఒడ్డెర కులానికి బీసీలకు ఇస్తే అలా మొదటగా ఒడ్డెర కులాన్ని ప్రారంభం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఇవాళ నేను అంటున్నా, మన తాత రాళ్ళు కొట్టాడు, మన తాత బతుకు మారలే. మన తండ్రి రాళ్ళు కొట్టాడు, మన తండ్రి బతుకు మారలే. ఇప్పుడు మనం రాళ్ళు కొట్టాలనా? ఇప్పుడు మనం రాళ్ళు కొడితే మన బతుకు మారుతుందా? మారరు. ఈ రాళ్ళు కొట్టే బతుకు నుంచి మనమందరం రాజకీయంగా ఎదగాలి, రాజకీయ రంగంలో ప్రవేశం చేయాలి. నేను ఎందుకు ఈ రాజకీయ రంగంలో ప్రవేశం చేయాలంటే చాలా మందికి చెప్పిరో చెప్పలేదో నాకు తెలియదు, కానీ ఒక మాట నేను కుండబద్దలు కొట్టాడు చెప్తా. ఎవరికి భయపడం, ఎవరికి తల వంచం. అది ఒడ్డెర జాతి లక్షణం. ఇవాళ నేను అంటున్నా, రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి ఫిబ్రవరిలో. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి పోయిరంటే మీరు ఇదే పని మీద ఉండండి. మనం రాళ్ళు కొట్టే వాళ్ళం కాదురా ఒడ్డెరోళ్ళం అంటే, మేము రాజకీయం చేసే వాళ్ళుగా నిరూపించుకోవాలంటే మీరు ఒక్క పని చేయాలి, ఒక్క పని చేయాలి. సమయం లేదు కాబట్టి క్షమించాలి నన్ను. మీరు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. అందులో వీలైనంత ఏ పార్టీ అయినా సరే, మస్తుగా చెప్తారు, ఏ పార్టీ అయినా సరే మనకు ఒడ్డెరోళ్లకు టికెట్లు గుంజుకొని తీసుకొని సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నికల్లో రణరంగంలో మన ఒడ్డెర జాతి పక్షాన మనం నిలబడాలి. నిలబడితేనే మహేష్ అన్న ఏమన్నాడంటే ఎలిజిబిలిటీ ఎవరన్నా ఉంటే, గెలుస్తారనే నమ్మకం ఉంటే మేము టికెట్లు ఇస్తామన్నారు. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు అనుకోవచ్చు సర్పంచ్ ఎంపీటీసీ అంటుండేది మా ఎమ్మెల్యే కనుక. ఇవాళ అయిపోయింది ఇంపార్టెంట్. ఇవాళ ఎంపీటీసీ ఎందుకంటే జెడ్పీటీసీగా చేసిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, అవునా కాదా? జెడ్పీటీసీగా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యారు కాబట్టి రేపు మీరు సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీ చేస్తే ఎమ్మెల్యే అవుతారు, మంత్రులు అవుతారు. మన అదృష్టం మంచిగుంటే మన జాతి నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలి, అదే పనిగా ఉండాలి. నేను ఖచ్చితంగా జనరల్ స్థానాలు కానీ, బీసీ స్థానాలు కానీ నిలబడితే ఒడ్డెరోళ్ళు జెడ్పీటీసీగా, ఎంపీటీసీ ఎక్కడ నిలబడ్డా వాళ్లకు మా సంపూర్ణ మద్దతు, సహాయ సహకారాలు ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మాజీ పిసిసి అధ్యక్షులు అన్న పెద్దలు హనుమంతన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఒడ్డెర ఓబన్న గారి జన్మదినం 218. ఈ జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసుకోవాలని ఇచ్చిండ్రు. కానీ దాంతోపాటు ఇది అఫీషియల్గా ఒడ్డెరు వాళ్ళకు జరుగుతున్నటువంటి ఏదైతే ఆ రోజులలో 600 సంస్థానాలు ఉండే, తర్వాత ఎవరు వచ్చిండ్రు? బ్రిటిష్ వారు వచ్చిండ్రు. ఆ తర్వాత మనని అందరినీ కూలీనాలు చేస్తుంటే ఆ రోజులలో సరి అయిన భత్యం ఇస్తలేడని ఆనాడు
వడ్డే ఓమన్న గారు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఆనాడు ఉన్నటువంటి బోయలు మరియు చెంచులు సంచార జాతులను తీసుకొని ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. నాకు ముఖ్యంగా సభకు అధ్యక్షత వహించిన శ్రీనివాస్ గారిని, అదేవిధంగా మా మిత్రుడు నిరంజన్ గారు ఉన్నారు, మరి అదేవిధంగా మన చల్ల నరసింహారెడ్డి గారు ఇప్పుడు శ్రీనివాస్ అన్నావు కదా, ఏ పేరు నీది? చెప్పేమరా బాబు నువ్వు మళ్ళీ చెప్పిండు శ్రీనివాస్ అని నేను చదివినా. ఇప్పుడు జయపాల్ అంటే జయపాల్ పేరు చెప్తా. జయపాల్ గారు అధ్యక్షులు. నా ఉద్దేశంలో ఆయన చరిత్ర మొదలు పుస్తకం రాయినరా బాబు. అందరికి తెలియదు, నాకు వీడికి వచ్చేదానికే తెలియదు. అది కూడా మావాడు మెట్టు సాయి రమ్మంటే వచ్చిన. ఎక్కడ బీసీ ఆ ఉద్యమం ఉంటే అక్కడికి పోతా నేను. ఎక్కడ పేదవానికి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే పోతుంది. సరే, నేనేమంటున్నా, వచ్చే తరం వారికి, నాకే చరిత్ర తెలియదు, వచ్చే తరం వారికి మీ ఒడ్డర ఓవన్న ఏం చేసిందని కింది స్థాయి పిల్లలు చదువుకున్నటువంటి విద్యార్థులకు తెలియాలా లేదా? మొదలు మన ఇంటివాడు ఏం చేసిండని తెలుసుకోవాలి కదా. దాన్ని పుస్తకాలు రాసే బాధ్యత నీదే. తీపి హిస్టరీ తీపిచ్చి పుస్తకం చదివితే మేము కూడా తెలుసుకుంటారే. ఆనాడే స్వాతంత్రం రానప్పుడే ఇంత ఆలోచన ఉన్న ఓమన్న ఏ విధంగా ఫైట్ చేసిండని కొత్త తరం వారు కూడా ముందుకు వస్తారనేది నా ఉద్దేశం. ఇకపోతే చాలా మంది కార్పొరేషన్లు అన్నారు. నేనేమంటున్నట్టే, అసలు ఏదైతే ఫారెస్ట్లో ఏదైతే కాంట్రాక్ట్లు ఇస్తారో ఆ కాంట్రాక్ట్లలో కూడా బోయే వాళ్ళకి ఎందుకు ఇయ్యారని నేను అడుగుతున్నారు. అవి ఎందుకు ఇవ్వదు? ఇవాళ రేపు ఏమైంది? కుల వృత్తి పోయిందిరా బాబు. గౌండ్లోనే పనిచేస్తాడు. గౌండ్లో ఒక రెడ్డి వచ్చి కళ్ళు దుఃఖం పెట్టేసిండు, ఒడ్డరు దుఃఖం పెట్టి ఇంకొక రెడ్డి పెట్టేసిండు. ఈ విధంగా మన తరతరాల నుంచి మనం ఏదైతే ఆ కుల సంపత్తి చేస్తున్నామో దాన్ని కూడా ఆకరిస్తున్నారు. నేను కొన్ని కూర షాపులలో చూసిన నరసింహారెడ్డి చికెన్ షాప్ అంటున్నారు. ఏమో నరసింహారెడ్డి చికెన్ షాప్ ఎప్పుడు వచ్చిందిరా బాబు అంటే ఆ పనులు కూడా అగ్ర కులాలు చేస్తున్నారు. కనుక దాన్ని కాపాడుకోవాలి. ఇవాళ మీరందరూ కూడా పైకి రావాలంటే ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, కోరీలు ఉన్నాయి. ఇవాళ పెద్ద పెద్ద బండలు తీస్తున్నారు. ఎవరు కష్టం చేసేది? మీరు తినేటోడు ఆడు. ఏమే నిజమా కదా? మరి ఇదెందుకు చెప్పారు బాబు? అసలు సంగతి అది చెప్పు. ఎంతసేపటికి మాకు అది ఇది ఏమి ఇస్తారు రా భయ్? మావాడు మంచిగా చెప్పిండు. ఎవరు? జాతుల సీను. తప్పనిసరిగా ఈ వచ్చే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల నుంచి సర్పంచులు, మండల అధ్యక్షులు కావాలి. దానికే ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత we come to the power, we will conduct caste wise census. 1931 లో అయింది. కులగన చేయమంటే నరేంద్ర మోడీ చేయడు. 3 సార్లు కలిసినా చేయలే. కానీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి పాదయాత్ర చేసిన తర్వాత తెలుసుకున్నాడు. తప్పనిసరిగా ఇది ఎక్స్రే, కింది స్థాయిలో జనం ఏ విధంగా బతుకుతున్నారు కాబట్టి కులంగానే అన్నాడు. దానికి నేను రేవంత్ రెడ్డికి క్రెడిట్ ఇస్తున్నా. ఇమ్మీడియట్గా మొదలు పెట్టాడు. కులంగానే జరుగుతుంది. ఎవరి స్ట్రెంత్ ఏందో తెలుస్తున్నది. జనాభా ఎవడు ఏ ఎమ్మెల్యే గెలిచినా, ఏ నాయకుడు గెలిచినా అకార్డింగ్ టు దేర్ ఏదైతే మెజార్టీ, మన మెజార్టీ ఉన్నది కాబట్టి మనకు సీట్లు కావాలని అడుగుతున్నాం. నేను ఆనాడు యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు, సరోజిని పుల్లారెడ్డి గారు మేయర్గా ఉన్నప్పుడు మా అంబర్పేట బస్తీలో ఏది ఒడ్డరోలు కోనా కుందూరు మూసి పక్కకు వాళ్ళని తీసుకొచ్చి మున్సిపల్ క్వార్టర్స్లో ఇండ్లు ఇప్పించిన. 100 మందికి ఇప్పిస్తే 80% ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇవాళ వాడు ఒక్కొక్కడు ఎంత 20 లక్షలు 30 లక్షలకు అమ్ముకుంటున్నారా లేదా? ఈ అమ్మే పద్ధతి వద్దురా బాబు. ఇచ్చింది తీసుకోవాలి, ఆడనే గట్టిగా కూర్చోవాలి. నేను ఏమంటున్నా, కాంట్రాక్ట్లకు కూడా మీకు ఇవ్వాలి. ఏదైతే ఆయన అన్నాడు కదా 15% విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లు ఇచ్చిండ్రు, ఇప్పుడు మర్చిపోయింది. ఈ ముఖ్యమంత్రిని కూడా అడగాలి. ఇవాళ కళ్ళు దుకాణాలు ఫ్రీ చేసిండా లేదా? ఎవరైనా కానీ చేసిండా లేదా? ఇవాళ మీరు లేకపోతే కళ్ళు దుకాణం మార్కెట్లో పోతే ఒకటి మీద ఒకడు బావలేదు, అల్లుడు లేదు, బెట్టింగ్లో పెట్టుకుంటుంది. ఇప్పుడు కళ్ళు గీసేటానికి ఫ్రీ, తాగటానికి మాత్రం పైసలు తీసుకుంటున్నారు.
ఆడనైతే నో కాంప్రమైజ్. కనుక మీరు కూడా సొసైటీలు చేసి తప్పనిసరిగా ఏదైనా గవర్నమెంట్ పని దొరికితే మీరు చేయగలుగుతారు. మీ దగ్గర శక్తి ఉన్నది. ఏది మీకు రాయిని ఎట్లా వలగొట్టు తెలుసు, రాయిని ఎట్లా పెట్టాలనో తెలుసు. కనుక మీకు తెలుసు కాబట్టి ఈ ముఖ్యమంత్రిని మా చెల్లి ఏదో అడిగింది, కానీ నేనేమంటున్నా ఫైనాన్షియల్గా పెరగాలి. ఎప్పటిదానికి ఇట్లా బిచ్చబడు కావాలి. మేము ఉన్నప్పుడు మెరిట్ ఉండే, పని చేసేవాడిని గుర్తిందురు. ఇప్పుడు పని లేదు. మా లెవడు ఉంటే ఆడి అంటుండు. ఇప్పుడేమో చూపించాలంటే ఎడికే చూపిస్తారా బాబు. కనుక నేను అనేది సొసైటీస్ పెట్టుకొని 5-10 మంది పెట్టుకొని ఒక పని తీసుకొని అందరు పంచుకుంటే వాళ్ళు స్ట్రెంత్ అవుతారు. మీరు ముఖ్యమంత్రి గారిని నేను అదే అడుగుతా. కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు, ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి అందరికీ. ఇలా వస్తుంది ఏది హైవేలో డబల్ రోడ్ వస్తున్నది, అందులో కూడా మాకు సాయం చేయమనాలి. ఎంతసేపటికి కాంట్రాక్టర్ల దగ్గర పోయి లైన్లో నిలబడి పర్సంటేజ్ అంటే ఎట్లయితుంది? మీరు చేయగలుగుతారు. దాని మీద మీరు అడగాలని చెప్తూ ఏదైనా కులగన జరిగితే తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. అందుగురించే రాహుల్ గాంధీ మాట్లాడిండు, కానీ నరేంద్ర మోడీ ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడాడు. అన్నిటికంటే స్వాతంత్రం ఎప్పుడొచ్చిందా? 1947 వచ్చింది. నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తర్వాతనే. గుళ్ళ కరికి ఓనియలే, బావుల దగ్గర ఓనియలే, గుళ్ళకు ఓనియలే. అలాంటి ఆలోచనలో మార్పు ఎప్పుడు వచ్చింది? అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఇవాళ అంబేద్కర్ని అంటాడు ఆయన. అమిత్ షా అంబేద్కర్ 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 6 సార్లు అని ఆయనను ఇదొక వాతావరణం ఏర్పడింది, ఇదొక మతాక్ అయిపోయింది. అదే దేవుణ్ణి పూజిస్తేనన్నా స్వర్గం పోతాం. అరే మాకు దేవుడు రా బాబు అంబేద్కర్. మేము చూడలే. అంబేద్కర్ పేదల గురించి ఆలోచన చేసి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఇవాళ అందరికీ హక్కులు దొరుకుతున్నాయి. ఇవాళ ఎస్సీలు అవుతున్నారు, బీసీలు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? చదువుకుంటేనే భవిష్యత్తు అని అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే. 18th సెంచరీలో చెప్తా చదువుకొని బ్యారిస్టర్ అయ్యి దేశానికి రాజ్యాంగం రాసిండు. అలాంటి వ్యక్తికి అవమానం చేశాడు కాబట్టి తప్పనిసరిగా ఆయనను ఆలోచనలు పెట్టుకొని, అదేవిధంగా ఇప్పుడే వడ్డే ఓబన్న గారి జన్మదినాన్ని కూడా గుర్తుపెట్టుకొని పుస్తకాలలో రాయండి. ఆ పుస్తకాలు తప్పనిసరిగా ప్రభుత్వం అన్ని పాఠశాలలలో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తా. హిస్టరీ తెలియకపోతే ఏం మాట్లాడతామండి? హిస్టరీ తెచ్చుకోవాలి. గతంలో మనం ఏం చిన్నగా ఉన్నప్పుడు అశోకుని నేను చూడలే, నువ్వు చూడలే, చరిత్ర చూసి అరే అశోకుడు గొప్పవాడు అంటాడు. అట్టనే మన ఓబన్న కూడా గొప్పవాడని తెలియాలి కదా. అరే నీ అమ్మ విగ్రహాలు ఎప్పుడంటే పెడతారా? నేనే పెడతా. ఏం విగ్రహం? ఇంత చిన్నది అడుగు, నేను పెద్దది అడుగుతున్నాను. నేను బిందె అడుగుతాను, నువ్వు చెంబ అడుగుతున్నాం రా భయ్. మీరు పెట్టలేరా? మీరు పెట్టే ధైర్యం లేదు రా భయ్. మీరు మొదలు పెడితే ప్రభుత్వం కూడా గుర్తు వస్తుంది. ఆయన అడిగేది ఏంటి రా భయ్? ఇది అమ్మ ఇది ఎక్కడ పంచాయతీ? అరే మనం పెట్టుకుంటే అరే పేదోళ్ళు కూడా పెడుతున్న గవర్నమెంట్ కూడా పెట్టాలనే ఆలోచన వస్తుంది అనేది చెప్తూ నేను ఇంకెక్కువ చెప్పకుండా మిత్రులారా తప్పనిసరిగా యునైటెడ్ ఉండండి. మొదలు జై ఓబీసీ అనాలే, తర్వాత నేను వడ్డేరా, ఇంకోటి మున్నూరు కాపు, ఇంకోటి గౌడ పేర్లు కూడా పెట్టుకోరా బాబు. ఏం పేరు ఇది? జైపాల్ వడ్డేరా అని పెట్టుకున్నావా లేదా? చొప్పం కాదు, పక్కకు వడ్డేరా అని రాయి. అప్పుడే దానికి తెలుస్తుంది. అప్పుడంటే కులం పేరు చెప్తా వెనుక ముందు అయ్యేది. ప్రతి ఒక్కడు ఇవాళ వడ్డేరా అంటున్నాడు, ముదిరాజు అంటుంటా లేదా? ఎవరిచ్చిన ధైర్యం? మీరు కులాన్ని దాచిపెడితే ఎవడు అడుగుతారా బాబు? కనుక దయచేసి కులాన్ని దాపొద్దు. తప్పనిసరిగా మొదలు బీసీలంతా ఐక్యమంతా మనం మోర్ దాన్ 50% ఉన్నాం. తప్పనిసరిగా రాజ్యాధికారం ఇవ్వాలి వస్తుందా లేదు. కానీ రేవంత్ రెడ్డి ఒక మంచి పని ఏం చేసిందంటే రాహుల్ గాంధీ చెప్పింది ఇంప్లిమెంట్ చేసిండు. ఇదే అన్ని రాష్ట్రాలలో కావాలనేది నా ఉద్దేశం. అప్పుడే దేశం మొత్తంలో మన సంఖ్య ఏంది, మన బలం ఏంది, మన అధికారాలు ఏంది, మన ప్రాబ్లం ఏంది అన్ని తెలుసుకోవడానికి మనమే నిర్ణయించుకునే రోజు వస్తుంది.
నేను పిసిసి ఉన్నప్పుడు మోర్ దాన్ 50% బీసీలకు ఇచ్చినా, కానీ అప్పుడే దెబ్బ పడ్డది నాకు. అమ్మ బీసీ బీసీ అంటున్నారు. 2 సార్లు ఛాన్స్ వచ్చిందా లేదా? కొట్టిరు దెబ్బ. ఏం కాదు, 7 ఉన్నాయి. ఇప్పుడు హనుమంతరావు గారు అరే హనుమంతరావు బైకినంగా ఉరికొస్తారు. ఎందుకంటే నీతి నిజాయితీ సంపాదించలే, పేరు సంపాదించిన కనుక అందరు కూడా పేరు సంపాదించి ప్రజలకు సేవ చేస్తే గుర్తింపు వస్తుందని చెప్తూ ఇప్పుడు మా మిత్రుడు నిరంజన్ ఇవాళ చూడు ఎన్నో రోజుల నుంచి యూత్ కాంగ్రెస్లో పీసీసీలో పనిచేసి ఇవాళ బీసీ కమిషన్కు చైర్మన్ అయిండు. ఆయన కూడా అన్ని జిల్లాలు తిరుగుతున్నాడు. తప్పనిసరిగా ఈసారి కులగన జరగాలి. 42% ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ ఆనాడు వచ్చిండు, సిద్ధరామయ్య గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు ముందే ఆ డిక్లరేషన్ కూడా ఈసారి అందరికీ ఛాన్సులు ఉన్నాయి. ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ప్రతి జిల్లాలలో మీ వాళ్ళు ఎవరున్నారు, స్తోమత ఉన్నది, పేరు ఉన్నటువంటి వాళ్ళని తయారు చేసి రెడీ పెట్టండి, పోటీలో నిలబెట్టండి. టికెట్ల గురించి నేను తప్పనిసరిగా కొట్లాడతానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దయచేసి ఎందుకంటే చైర్మన్ గారు నిరంజన్ అన్న గారు ఎందుకంటే మన డిమాండ్స్ అన్ని సీఎం దగ్గర తీసుకుపోవాలి కాబట్టి ఒకటి అంతకుముందు దైవజ్ఞ శర్మ గారు 2 నిమిషాలు. అరే ఆగుబాయి ధైర్యానికి, సాహసానికి, సంకల్పానికి మారు పేరు వెడ్డర. ఒకసారి కొట్టండి చప్పట్లు. నాకు మా హనుమంతరావు గారు చెప్పినట్టు కుల మత వర్గ సంబంధమైనటువంటి ఆలోచన నాకు లేదు. కుల పెద్దలందరూ వచ్చి విశాలమైన వేదిక మీద ఆశీర్వదించమన్నప్పుడు రావడం జరిగింది. శ్రమదోపిడి జరుగుతున్నటువంటి కాలంలో అక్షరాస్యత లేకుండా మీరందరూ కూడా అక్షరాస్యులు కావాలి, సమాజంలో భాగం కావాలి. జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు వెన్నుముక ఎంత ప్రధానమో సమాజ నిర్మాణానికి మీరంత ప్రధానం. శుభం భవతు. ఆశీర్వాదం. ఇప్పుడు నిరంజన్ అన్న గారు బీసీ కమిషన్ చైర్మన్ గారు ఒకసారి ఉన్న వాళ్ళన్న లేచి ఒకసారి చప్పట్లు కొడతాం. ఎందుకంటే మన డిమాండ్ లేచి చప్పట్లు కొట్టాడు ప్లీజ్. ఎందుకంటే మన డిమాండ్లు అన్నగారు తీసుకుపోతారు గవర్నమెంట్ కు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఎక్కువగా చెప్తేలే ఓపిక ఎవరికి ఉంటుందనే అనుకోండి. 2:37 అయ్యింది. ఇప్పుడు 2 గంటల 37 నిమిషాలు అయ్యింది. మీరు ఓపిక ఉన్నా కానీ మీ కడుపు ఓపికతో లేదు. సో కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. సోదరులు జైపాల్ గారు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో మీ కుల పెద్దలందరూ ఉన్నారు. పెద్దలు దైవజ్ఞ శర్మ గారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, జాదుల శ్రీనివాస్ గారు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. నేను 2-3 విషయాలే మీ దృష్టికి తీసుకొస్తాను. హనుమంతరావు గారు చెప్పినట్టులే ఒడ్డెర ఓబన్న గారు పుట్టి 218 సంవత్సరాలు గడిచి సాహసంతో ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లోకి వస్తున్నాయి. కానీ దాని ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది మన మీద ఉన్నది, ఈ ఒడ్డర జాతి మీద ఉందన్న మాట మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం దొరికిందంటే ఒక మహాత్మా గాంధీని ముందు పెట్టుకునేసి ఆ స్ఫూర్తితో అనేది మనం స్వాతంత్ర ఉద్యమం చేసినందుకు మనకు స్వాతంత్రం దొరికింది. అదేవిధంగా ఈరోజు బీసీ కులాలకు బీసీలకు అనేది మహాత్మా జ్యోతిబా పూలే ఆయనను ఒక స్ఫూర్తిగా తీసుకొనేసి యావత్ భారతదేశంలో మన రాష్ట్రంలో కూడా జరుగుతుంది. కానీ మీకు ఎంతమందికి తెలియదో అసలుకు మన ఉమ్మడి రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబా పూలే పేరు అనేది ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. అటువంటి మహానాయుడు మహారాష్ట్రలో ఒకరు ఉండి ఈ బీసీల అభ్యున్నతికి కృషి చేసిండనే విషయాన్ని మన ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది హనుమంతరావు గారు. అంతకుముందు ఎవరికిలే మహాత్మా జ్యోతిబా పూలే గురించి ఎవరికి ఇక్కడ మన రాష్ట్రంలో తెలియదు. వారే ఇనిషియేటివ్ తీసుకొని ఆ తర్వాత అంబర్పేటలో అనేది అక్కడ స్టాచ్యూ కూడా పెట్టించడం జరిగింది.
నేను మీ అందరితో కోరేది ఒకటే, ఓబన్న గారి విగ్రహం మీరులే ఇప్పుడు ఇంతకుముందు ఒడ్డర కులస్తులు గారు మీకు అన్ని స్తోమతులు ఉన్నాయి, అన్ని రకాల స్తోమత ఉన్నది. మీరు ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏది చేయాలనుకుంటారో అది చేయగలుగుతారో అది చెయ్యండి. నెక్స్ట్ ఇయర్ వరకు మన రాజధానిలో ఒక ప్రముఖమైన స్థానంలో ఈ విగ్రహం ఉండే విధంగా ప్రయత్నం చేయమనే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. హనుమంతరావు గారు ఇంతకుముందే చెప్పిండ్రు, స్టాచ్యూ కావాలంటే నేనే ఇస్తాననే మాట కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇక బీసీల విషయానికి వస్తే, బీసీ కమిషన్ ఏర్పడిన తర్వాత మేము అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేసి అన్ని కులాల వారి దగ్గర రిప్రజెంటేషన్స్ తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఒడ్డర కులం వారు కూడా ప్రతి దగ్గర వచ్చేసేసి వాళ్ళనేది రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. ఏది ఒడ్డర కార్పొరేషన్ కావాలని, అట్లే కాంట్రాక్ట్స్లో 3% ఇచ్చేది ఒకటి జీవో ఉందనే మాట, జీవో నంబర్తో కూడా వారు మాకు ఇవ్వటం జరిగింది. అది అమలు కావటం లేదనే మాట చెప్పడం జరిగింది. అది అమలయ్యే విధంగా బీసీ కమిషన్ ప్రయత్నం చేస్తుందన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. మాకు ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్ సరే 15% అయితే దాని ప్రకారం ఆలోచించాం. ఓకే, ఓకే. తర్వాత ఏ గ్రూప్లో మీ నంబర్ 37 ఉంది, బీసీ ఏ గ్రూప్లో 37 ఉంది. మేము డిస్ట్రిక్ట్స్ వెళ్ళినప్పుడు ఒడ్డర కులం వారే కాదు, ఈ చిన్న చిన్న కులాల వారు ఉన్నారు, ఎవరైతే ఆర్థికంగా లేరు, సామాజికంగా ఉన్నత స్థాయిలో లేరు, అసలు మాకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మాకు ఎప్పుడు లాభాలు కలగాలి, అసలు మా జీవితాల కాలంలో ఇది సాధ్యమవుతుందా లేదా, మా పిల్లలకు కూడా భవిష్యత్తు ఇదే విధంగా అంధకారంగా ఉంటుందా అనేసి ఆవేదన వ్యక్తపరచడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొనేసి బీసీ కమిషన్ ఆలోచన చేస్తుంది ప్రభుత్వానికి ప్రతిపాదన చేయడానికి. ఏబిసిడి ఈ గ్రూప్లలో ఎవరైతే ఇంతవరకు లాభాలు పొందని కులాలు ఉన్నాయో ఆ కులాలకు ప్రాధాన్యం లభించే విధంగా ఏ విధంగా సబ్ గ్రూప్ చేయాలనే విషయంలో బీసీ కమిషన్ ఆలోచిస్తుందన్న మాట మీకు చెప్తూ, మీకు సంబంధించిన ఏ విషయాలైనా బీసీ కమిషన్ తరపున పూర్తి సహకారం ఉంటుందన్న మాట మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు హనుమంతరావు అన్నకు, నిరంజన్ అన్నకు, సార్కు సన్మానం. ఒక్కసారి అభివాదం చెప్పాలి, అభివాదం తెలిపాలి.